గురించి తెలుసుకోబోయే ముందు సో మన హ్యూమన్ ఉంటాయి. సో సార్ మీ వాయిస్ వీటికి డిస్టర్బెన్స్ ఉంది కానీ సార్. సార్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు క్లియర్ ఉందా? క్లియర్ సార్, కొంచెం వాల్యూ. వాల్యూమ్ పెంచాలా? ఇప్పుడు ఓకే సార్. ఓకే ఓకే సార్. సో ఇక్కడ మన సార్ కొంచెం హ్యూమన్ స్పష్టంగా బాడీలో వినపడుతుంది. ఓకే సార్ సార్. సో ఈ రోజు టాపిక్ వచ్చి ట్రిబుల్ రూట్ సార్. సో దీని గురించి తెలుసుకోబోయే ముందు సో మన హ్యూమన్ బాడీలో సో రకరకాల హార్మోన్స్ ఉంటాయి. సో వీటి గురించి తెలుసుకుందాం. సో ఈ హార్మోన్స్ ఏంటంటే మనకి ఫీలింగ్స్ కానీ ఎమోషన్ కానీ సో మన బాడీలో ఏ రియాక్షన్ అయినా జరగాలి అని అంటే 100% మనకు హార్మోన్ సపోర్ట్ ఉండాలి. సో దీనికి మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. సో ఆ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనందరికీ తెలిసిన వ్యక్తి అన్నమాట. సో ఆయన పేరు హిట్లర్. సో విన్నాం మనము. సో హిట్లర్ మీద మనకి చూసినట్టయితే ఇక్కడ హార్మోన్ ప్రయోగం చేయడం జరిగింది. సో ఎప్పుడు అని అంటే ఇక్కడ మనం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎక్కువ మందికి చావు కారణం హిట్లర్. సో ఇతని కోపాన్ని ఆవేశాన్ని దూకుడును ఆపడానికి సో బ్రిటన్ లోని కొంతమంది శాస్త్రవేత్తలు ఒక ప్లాన్ వేయడం జరిగింది. అదేంటంటే సో హిట్లర్ తినే ఆహారంలో సో ఆడవారిలో ఎక్కువగా ఉండే హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఆయన తినే ఆహారంలో కలపడం ద్వారా సో హిట్లర్ కి సేమ్ అమ్మాయిల మనస్తత్వం వచ్చేలా చేయడం. సో అతనికి లోపల ఉన్న ఆవేశాన్ని తగ్గించాలని ఈ ప్రయోగం చేయడం జరిగింది. సో రెండవ ప్రపంచ యుద్ధంలో. సో ఈ ప్రయోగం కొన్ని కారణాల వల్ల విఫలం అవ్వడం జరిగింది. సో ఈ విషయం పక్కన పెడితే సో నిజంగా హార్మోన్ కి ఇంత పవర్ ఉందా? సో అంటే ఇది ఫ్యాక్ట్, నిజమే అని చెప్పాలి. సో ఎలా అంటే మన బాడీలోని సో ఎమోషనల్ ను సో ఎనర్జీని సెక్స్ ని సో బరువును నిద్రను సో బాడీ టెంపరేచర్ ను సో మరియు హార్ట్ బీట్ ను సో ఇలా రకరకాల ఎమోషన్స్ అన్నమాట. సో ఇలా ఓ, ఒకటేమిటి మన శరీరంలో మొత్తాన్ని కంట్రోల్ చేసేది సో చేయగలిగేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ హార్మోన్ మాత్రమే. సో ఈ హార్మోన్ కేవలం మన శరీరంలోనే కాదు సో మన ఆ, భూలోకంలో ఏదైతే జీవరాశులు ఉన్నాయో సో వాటికి కూడా ఖచ్చితంగా అవసరం అన్నమాట. సో దానికి ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే ఆ ఒక పచ్చిగా ఉన్న కాయను పండుగ రుచిగా మారాలన్నా హార్మోన్ అవసరం. సో ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారాలన్నా గానీ ఖచ్చితంగా హార్మోన్ అనేది అవసరం. సో మన హ్యూమన్ బాడీలో సో యుక్త వయసులో ఉన్న కుర్రవాడికి గడ్డాలు మీసాలు రావాలన్నా వీటన్నింటికి కావాల్సింది హార్మోన్. సో మనం ఎలా అయితే ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామో సో అలాగే మన బాడీలో ఉన్న అవయవాలు ఒకదానితో ఒకటి ఈ హార్మోన్స్ వల్ల సంభాషించుకుంటాయి. అంటే అవి కూడా మాట్లాడుకుంటాయి అన్నమాట. సో మన శరీరంలో ఇంత ముఖ్య పాత్ర వహిస్తున్న ఈ హార్మోన్స్ గురించి ఒకసారి చూద్దాం. అసలు ఇవి ఎలా విడుదలవుతాయి? సో ఇవి ఎలా పనిచేస్తాయి? సో ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో మనం ఈ హార్మోన్ వ్యవస్థను ఎలా ఇబ్బంది పెడుతున్నామో దాన్ని కూడా ఒకసారి మనం కవర్ చేద్దాం. సో మన శరీరంలో సమాచారం అనేది సో మెసేజ్ అనేది రెండు మార్గాల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసి నర్వస్ సిస్టమ్ అంటే నాడుల ద్వారా. సో సెకండ్ వన్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్ అంటే హార్మోన్స్ ద్వారా. సో ఈ రెండు క్రియల వల్ల మనకి ఇక్కడ సమాచారం అనేది అందించడం జరుగుతుంది. సో ఈ నాడీ వ్యవస్థ ద్వారా సమాచారం అనేది గంటకు 430 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనమాట. ఏంటంటే మెసేజ్. కానీ వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది మన బాడీలో. అదే ఎండోక్రైన్ సిస్టమ్ ద్వారా మెసేజ్ అనేది హార్మోన్ రూపంలో బ్లడ్ తో కలిసి స్లోగా వెళ్తుంది. కానీ దీని రిజల్ట్, ఎఫెక్ట్, సో రెస్పాన్స్ అనేది కొన్ని గంటలు వారాలు ఉండడం జరుగుతుంది. సో అందుకే ఈ హార్మోన్స్ లని కెమికల్ మెసెంజర్స్ అంటారు. సో ఈ హార్మోన్స్ రక్తంలో కలిసిపోయి మన శరీరం అంతా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి హార్మోన్స్ మన శరీరంలో టోటల్ గా 50 రకాల హార్మోన్స్ ఉంటాయి. సో వీటిలో ఒక్కొక్క హార్మోన్ ఒక గ్రంథి నుంచి విడుదలవుతుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. సో వాటి గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాము. సో ఇలా ప్రతి హార్మోన్ కూడా బాడీలోని ఒక అవయవానికి కొన్ని పర్టిక్యులర్ సెల్స్ ని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతాయి.
సో ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే గుండెను ప్రేరేపించే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అయింది అనుకోండి. సో ఈ హార్మోన్ రక్తంలో కలిసి మన బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది, కానీ శరీరంలో ఏ భాగం కూడా ఆ హార్మోన్ కు రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే గుండెలో ఉన్న కణాలు మాత్రమే ఆ హార్మోన్ కు రియాక్ట్ అవుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే, సో మన దగ్గర ఒక కీ ఉందనుకున్నాం. సపోజ్ ఒక కీ. సో ఓ, దానికి మ్యాచ్ అయ్యే తాళాన్ని మాత్రమే మనం ఓపెన్ చేయగలుగుతాం, లేదంటే ఓపెన్ చేయలేం. సో ఇలాగే మన బాడీలో ఉండే ప్రతి సెల్ కి కూడా ఒక రెసెప్టర్ ఉంటుందన్నమాట. సో ఈ హార్మోన్ అనే కీ ఆ సెల్ రెసెప్టర్ కి ఫిట్ అయితే దానిని అన్లాక్ చేసి ఆ కణంలోని ఆ హార్మోన్ వెళ్ళి ఆ కణాల బిహేవియర్ ని, సో దాని పనితీరును మార్చడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నార్మల్ గా కొట్టుకునే గుండెలోని కణాల లోపలికి ఈ హార్మోన్ వెళ్ళి గుండె వేగంగా కొట్టుకునేలా ప్రేరేపిస్తుంది అన్నమాట. సో హార్మోన్ ప్రభావం ఇంతలా ఉంటుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మన శరీరంలో ఈ హార్మోన్ ను రిలీజ్ చేసే కొన్ని ముఖ్యమైన గ్రంథులు ఉన్నాయన్నమాట. సో అవి ఏ హార్మోన్ రిలీజ్ చేస్తాయి, సో వాటి ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో నా వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్, హలో. క్లియర్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సూపర్ సార్. వస్తుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ సార్ మన బాడీలో వచ్చేసి థైరాయిడ్ గ్రంథి అన్నమాట. సో ఈ గ్రంథి మన మెడలో ముందు భాగంలో ఉంటుంది. సో ఇది రిలీజ్ చేసే హార్మోన్ వల్ల మన బాడీలో మెటబాలిజం కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెటబాలిజం అంటే ఏంటో చూద్దాం. మన శరీరంలోని ప్రతి కణం ఏం చేస్తుంది అంటే తిన్న ఆహారం నుండి ఏదైతే గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుందో కణం గ్లూకోజ్ ని బర్న్ చేసి ఎనర్జీని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్నే మెటబాలిజం అని అంటాం. సో ఈ థైరాయిడ్ హార్మోన్ మన బ్లడ్ లో ఎక్కువగా ఉంటే, ఎంత ఎక్కువగా ఉంటే అంత మెటబాలిజం జరుగుతుంది అనమాట. సో కాబట్టి సో నార్మల్ గా కన్నా ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయిందనుకోండి, సో దాని వల్ల ఎఫెక్ట్ ఏంటంటే బరువు తగ్గడం, నిద్ర పట్టకపోవడం, సో ఆకలి బాగా వేయడం, సో ఎక్కువ చిరాకుగా ఉండడం. సో ఇది ఎక్కువగా మనకు లేడీస్లలో చూడొచ్చు. సో ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట. సో ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువగా మెటబాలిజం జరుగుతుంది కాబట్టి. సో ఒకవేళ తక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయితే, సో దీని వల్ల నీరసం అవ్వడం బాడీ మొత్తం, సో చాలా బద్ధకంగా ఉండడం, గుండె స్లోగా కొట్టుకోవడం, హార్ట్ బీట్ అనేది స్లోగా ఉండడం, సో అలసట అనేది రావడం, తొందరగా నీరసించిపోవడం, సో డిప్రెషన్ కి వెళ్ళిపోవడం. సో ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి అన్నమాట ఎప్పుడైతే థైరాయిడ్ అనే హార్మోన్ తక్కువగా ఉంటే. సో ఇక్కడ మెటబాలిజం చాలా స్లోగా ఉంటుంది. సో అలాగే థైరాయిడ్ అనే హార్మోన్ ప్రతి కణాన్ని చేరి శ్వాస తీసుకునే వేగాన్ని కూడా పెంచుతుంది. సో బాడీ టెంపరేచర్ ని కూడా ఇక్కడ కంట్రోల్ చేస్తుంది. సో డైజెషన్ సిస్టమ్ ని కూడా ఇక్కడ మనకి కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇలా అన్నింటిని కంట్రోల్ చేసేది మన బాడీలో ఓన్లీ థైరాయిడ్ హార్మోన్. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ప్యాంక్రియాసిస్ గ్రంథి అన్నమాట. సో ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఇన్సులిన్ తక్కువగా రిలీజ్ అయిందనుకోండి, ఇది మన బాడీలో షుగర్ వ్యాధికి రీజన్ అన్నమాట. అంటే షుగర్ వ్యాధిని దారి తీస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్. సో ఇది కిడ్నీ పై భాగంలో ఉంటుంది. సో ఇది ఎడ్రినలిన్ అనే హార్మోన్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల యూజెస్ చూసినట్టయితే స్ట్రెస్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు హార్ట్ రేట్ ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ సిస్టమ్ ను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. సో ఎడ్రినలిన్ గ్లాండ్ గ్రంథిని. సో ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి గుండె వేగంగా కొట్టుకునేలా చేసి, సో బాడీ మొత్తం ఎక్కువ రక్తం పంపించేలా చేసి బాడీ రియాక్ట్ అయ్యి సో ప్రమాదం నుంచి తప్పించుకునేలాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి పిట్యూటరీ గ్లాండ్. సో ఇది మెదడు మధ్య భాగంలో సో చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో దీన్ని మాస్టర్ గ్లాండ్ కూడా అంటారు. ఎందుకంటే మెదడులో వచ్చిన అన్ని సిగ్నల్స్ ని కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్ అన్నమాట. సో అన్ని గ్రంథులకు పంపించడం జరుగుతుంది, కావున మాస్టర్ గ్లాండ్ కూడా అనడం జరుగుతుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి
సో ఎముకలకు మరియు కండరాల ఎదుగుదలకు కావాల్సిన గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దాంతో పాటు ఈ గ్రోత్ హార్మోన్ తగినంత రిలీజ్ అవ్వకపోతే ఎదుగుదల లేకుండా పొట్టిగా ఉండడం జరుగుతుంది. సో అలాగే ఈ పిట్యూటరీ గ్లాండ్ తల్లిలో పాలు తయారవడానికి కావలసిన ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మన బ్రెయిన్ లో మరొక రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో అవి ఏంటంటే హ్యాపీ హార్మోన్స్. సో మనం ఎప్పుడైతే సంతోషంగా హ్యాపీగా ఉంటామో సో అప్పుడు ఈ హార్మోన్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది రెండు హార్మోన్స్ ఉన్నాయి. ఒకటి ఆక్సిటోసిన్, రెండోది డోపమిన్. సో ఇక్కడ ఆక్సిటోసిన్ గురించి చూసినట్టయితే దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా ఒక తల్లికి పిల్లవాడికి ఉండే మధ్య ప్రేమ అన్నమాట. సో అలాగే మన ఇంట్లో పెంపుడు కుక్కలు పెంచుకుంటాం కదా, సో వాటి మీద కూడా ఉండే ప్రేమ. సో ఇలా రకరకాలుగా మనం వర్ణించుకోవచ్చు. సో వీటన్నిటికీ కారణం ఆక్సిటోసిన్. సో అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసి డోపమిన్. సో మనం చూపే ప్రేమకి ఆక్సిటోసిన్ కారణమైతే సో ఈ ప్రేమను అనుభూతి చెందడానికి మెయిన్ రీజన్ డోపమిన్ హార్మోన్. సో దానికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఏదైనా చేయవలసిన పని పూర్తిగా చేసినప్పుడు కానీ సో ఏదైనా విజయం సాధించినప్పుడు కానీ వచ్చే ఆ ఫీలింగ్ కి కారణం కూడా ఈ డోపమిన్ అనే హార్మోన్. సో ఇది ఎక్కువగా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు, ఏంటంటే ఎగ్జాంపుల్ గా గ్యాంబ్లింగ్ చేసినప్పుడు, సో నెక్స్ట్ బెట్టింగ్స్ లలో పాల్గొన్నప్పుడు, సో మద్యం తాగినప్పుడు, సో మందు డ్రింక్ చేసినప్పుడు కూడా బాగా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది బాగా రిలీజ్ అవుతే ఏదైనా పనికి మనం అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి పీనియల్ గ్లాండ్. సో ఈ పీనియల్ గ్లాండ్ గురించి చూసినట్టయితే సో కరెక్ట్ టైం అయ్యేసరికి మనం ఇక్కడ నిద్రపోతాం. సో దీనికి రీజన్ పీనియల్ గ్లాండ్. సో ఇక్కడ పీనియల్ గ్లాండ్ నుంచి విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ వల్ల మనకి టైంకి నిద్రపోయేలా చేస్తుంది. సో ఇది ఎంత రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అనేది మన సన్ లైట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే సో రాత్రి సమయంలో కాంతి తగ్గుతుంది, కావున మన బాడీలో మెలటోనిన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కానీ పడుకునే ముందు మనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందన్నమాట, సెల్ ఫోన్ చూడటం. సో ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ అనేది పీనియల్ గ్రంథి మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో ఈ ఎఫెక్ట్ ద్వారా సో ఇక్కడ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. సో దీని వల్ల మనకు వచ్చే వ్యాధి ఏంటంటే ఇన్సోమియా. సో ఏంటంటే ఎక్కువగా అంటే నిద్ర పట్టక పోవడం. సో సిక్స్త్ వన్ వచ్చేసి రీప్రొడక్టివ్ గ్లాండ్ అన్నమాట. సో ఇందులో రెండు రకాల హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టిరాన్. సో ఇవి వచ్చేసి మన సెక్స్ హార్మోన్స్ అన్నమాట. సెక్స్ హార్మోన్స్ ని డెవలప్మెంట్ చేస్తాయి. సో ఆడవారికి మగవారికి వేరువేరుగా ఉంటాయి. సో మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది, ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఈ హార్మోన్ వల్ల మగవారిలో యుక్త వయసులో వచ్చే సమయంలో వాయిస్ అనేది గంభీరంగా మారడం, బొంగురు గొంతులుగా మారడం, సో మీసాలు గడ్డాలు రావడం, సో బాడీ మీద జుట్టు కూడా రావడం, సో ఇవన్నీ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా కండరాలు పెరిగి దృఢంగా బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది సరిగ్గా రిలీజ్ అవ్వని మగవారు సో బలహీనంగా ఉండడం, సో గడ్డాలు మీసాలు చాలా ఆలస్యంగా రావడం, సో ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాం అనమాట. సో అలాగే సంతాన పరమైన సమస్యలు, సో ఇక్కడ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా రకాలుగా మనం ఫేస్ చేయడం అంటే చూడడం కూడా జరిగింది. సో అదే విధంగా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఇక్కడ మనకి ప్యూబర్టీ నుంచి అడల్ట్ వరకు ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట. అంటే ఇక్కడ 11 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల పైన అన్నమాట. సో ఈ హార్మోన్ బోన్స్ కి కాల్షియం అందిస్తుంది మరియు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. సో లైంగికంగా సమస్యలను తగ్గించి ఎనర్జీని పెంచుతుంది. అంటే ఇక్కడ అర్థం, సో ఇక్కడ లిబిడోని పెంచుతుంది అనమాట. సో ఈ హార్మోన్ పనిచేసే విధానం అంటే మన మెన్స్ లో అన్నమాట 4 రకాలుగా ఉంటుంది. సో అదే విధంగా మన లేడీస్ లో ఎలా అయితే 4 రకాల దశలు ఉంటాయో
సో మన మెన్స్ లో కూడా 4 రకాల దశలు ఉంటాయన్నమాట. సో ఈ హార్మోన్ అనేది ఇప్పుడు 4 రకాలు అనమాట. ఒకటి రీప్రొడక్టివ్ హెల్త్, సెకండ్ వన్ ఫిజికల్ డెవలప్మెంట్, థర్డ్ వన్ ఎనర్జీ అండ్ మూడ్, ఫోర్త్ వన్ వచ్చేసి బ్లడ్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఫస్ట్ వన్ రీప్రొడక్టివ్ హెల్త్ గురించి చూసినట్టయితే స్పర్మ్ ప్రొడక్షన్ ను ఉత్తేజపరుస్తుంది అనమాట. సో లిబిడోని మెయింటైన్ చేస్తుంది, అంటే లైంగిక కోరికలను పెంచుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజికల్ డెవలప్మెంట్. సో మజిల్ గ్రోత్ ని, మజిల్ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో బోన్ డెన్సిటీని కూడా పెంచుతుంది. సో దాంతోపాటు మన బాడీలో ఫ్యాట్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో గడ్డాలు మీసాలు రావడానికి ఉపయోగపడుతుంది. సో ప్యూబర్టీ టైంలో మన వాయిస్ బొంగురుగా మారడం, అంటే మగవారి వాయిస్ గా మారడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఫిజికల్ డెవలప్మెంట్ స్టేజ్ లో. సో థర్డ్ వన్ వచ్చేసి ఎనర్జీ అండ్ మూడ్. సో ఎనర్జీ మరియు మూడ్ ను ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. డిప్రెషన్ నుండి, దాంతో పాటు ఇరిటేషన్ నుండి కూడా కాపాడడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి చూసినట్టయితే సో బ్లడ్ ప్లెజర్ అన్నమాట. సో ఈ బ్లడ్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఈ హార్మోన్స్ అన్ని సక్రమంగా పని చేస్తేనే ఆరోగ్యంగా మనం ఉంటాం. కానీ ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ ఎలా అయిందంటే, సో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కి చాలా కారణాలు అవుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ విడుదల కావలసిన దానికన్నా ఎక్కువ అవడం లేదా తక్కువ అవడం, ఇలా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల సో రకరకాల వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. సో అయితే మనలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కి సో రకరకాల కారణాలు ఉన్నాయి. సో అందులో మనం గమనిస్తే సో బరువు పెరగడం లేదా తగ్గడం, సో విపరీతమైన చెమటలు పట్టడం, సో అసలు నిద్ర పట్టకపోవడం, సో బ్లడ్ ప్రెషర్ లో మార్పు రావడం అంటే టెన్షన్ వల్ల, సో చిరాకు రావడం, ఆందోళనగా ఉండడం, సో అలసటగా ఉండడం, సో దాహం ఎక్కువగా వేయడం, సో జుట్టు రాలిపోవడం, సో పలుచబడడం, సో పిల్లలు పుట్టకపోవడం, మెయిన్ ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. సో చూపు కూడా మందగించడం, అంటే కనబడకపోవడం. సో ఇవన్నీ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. మరియు ఆ, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అదే విధంగా అయోడిన్ లోపం వల్ల, అదే విధంగా మెయిన్ ఏంటంటే పొల్యూషన్. ఈ రోజుల్లో ఎక్కడ పైన పొల్యూషన్ పొల్యూషన్. సో దాంతో పాటు రసాయన ఎరువులతో పండించిన ఆహారం మెయిన్ గా మనం తింటున్నాం. సో వీటి వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హార్మోన్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ కి అంటే గురవ్వకుండా ప్రశాంతంగా ఉండడం, అంటే ఇక్కడ వ్యాయామం చేయడం, యోగా చేయడం, అలా రకరకాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్, అంటే జంక్ ఫుడ్ కూడా మనం అసలు టచ్ చేయొద్దు. సో ప్లాస్టిక్ కవర్ లో నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తినద్దు. సో పెస్టిసైడ్ కూరగాయలు, పండ్లు అస్సలు తినకూడదు. సో షుగర్ తక్కువగా వాడడం, సో బాడీ వెయిట్ ని మేనేజ్మెంట్ చేయడం, సో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం. సో వీటి వల్ల మన శరీరంలో హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ హార్మోన్ బ్యాలెన్సింగ్ ఉంటే మన హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మన బిజీ షెడ్యూల్లో, ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో సో వీటిని మనం పాటించవచ్చు, సో పాటించకపోవచ్చు. కానీ మన డైనాస్ట్ కంపెనీ సో వీటన్నిటిని చక్కబెట్టడానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అదే మన త్రిబుల్ రూట్. సో ఈ త్రిబుల్ రూట్ గురించి చూసుకుందాం. సో ఈ త్రిబుల్ రూట్ లో మెయిన్ గా 5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వన్ ప్రీమియం అరబికా కాఫీ బీన్స్, సో జిన్సన్ ఎక్స్ట్రాక్ట్, మాకా ఎక్స్ట్రాక్ట్, అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్, సో తొంగతల్లి ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ ప్రీమియం అరబికా కాఫీ బీన్స్ చూసినట్టయితే దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అని అంటే, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో వెయిట్ మేనేజ్మెంట్ లో బాగా ఉపయోగపడుతుంది. సో మన శరీరానికి సో న్యాచురల్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి జిన్సన్ ఎక్స్ట్రాక్ట్. సో స్ట్రెస్ ని తగ్గిస్తుంది, సో ఎనర్జీని పెంచుతుంది, సో మెమొరీ ఫంక్షన్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మెమొరీ అనేది తగ్గుతుంది కదా, సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా పెంచడం జరుగుతుంది, సో స్టామినాను కూడా పెంచడం జరుగుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి మాకా ఎక్స్ట్రాక్ట్. సో లైంగిక కోరికలను ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో
ఎరక్టైల్ డిస్ఫంక్షన్ కి సహాయపడుతుంది. సో దాంతోపాటు స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో దాంతోపాటు ఎనర్జీ మరియు స్టామినాను కూడా ఇస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి తొంగ తల్లి ఎక్స్ట్రాక్ట్. సో మగవారి వైటాలిటీ అండ్ హార్మోన్ బ్యాలెన్స్ కి ఉపయోగపడుతుంది. సో లైంగికత్వాన్ని పెంచుతుంది, అంటే లిబిడోని. సో స్ట్రెస్ ని తగ్గిస్తుంది, మూడ్ని కూడా పెంచుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్. సో మంచి నిద్రనిస్తుంది. ఆ, సో దానితో పాటు ఇక్కడ మన బాడీలో కొత్త సెల్స్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కామన్ గా మన ప్రొడక్ట్ లో చూసినట్టయితే కామన్ పాయింట్ ఏంటంటే అన్ని ప్రొడక్ట్ లో, సో ప్రతి ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ కొత్త సెల్ ని రీజనరేషన్ చేస్తుంది. సో ఇది మనం, సో త్రిపుల్ ని మనం ఎలా వాడాలి అని అంటే 150 ml ఆఫ్ హాట్ వాటర్ లో కలిపి, సో ఒక సాచెట్ ఉంటుంది అనమాట. సో అందులో ఆఫ్ వేసుకోవాలి మనం. సో వారానికి 2 సార్లు మనం ఖచ్చితంగా వాడాలి. సో ఈ త్రిబుల్ రూట్ వల్ల, సో నాకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే సార్, ఎగ్జాంపుల్ గా ఎనర్జీగా ఉండడం. సో ఎప్పుడు నేను డల్ గా ఉండేవాడిని. సో ప్రజెంట్ ఈ త్రిబుల్ రూట్ వాడినప్పటి నుంచి చాలా ఎనర్జెటిక్ గా ఉంటున్నాను. సో దాంతో పాటు మన రసంట కొల్లాజిన్ వల్ల నా ఫేస్ అనేది గ్లోగా రావడం, సో ట్యాన్ అనేది పోవడం జరిగింది. సో ఇంకోటి మెయిన్ అన్నమాట. సో మా వైఫ్ వచ్చేసి ఒక 10 years నుంచి తను సఫర్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్. సో ఈ రసంట అండ్ లిఫ్ట్ మ్యాక్స్ వాడడం ద్వారా, సో తన థైరాయిడ్ ఆల్రెడీ రిపోర్ట్ పెట్టడం కూడా జరిగింది. సో నేను నైట్ గ్రూప్ లో, సో మొత్తం టోటల్ నార్మల్ అయిపోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైనస్. సో డీల్ విత్ కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్కి మరి ఎలా ప్లాన్ చేస్తున్నారు కంగ్రాచులేషన్ చెప్పడానికి? హార్ట్ సింబల్స్ ఇవ్వండి సార్. ఎంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు సార్. ఏ సార్ నిద్రలోకి లేవలేదా ఇంకా అందరూ? హార్ట్ సింబల్స్ రావాలి, సరిపోవడం లేదు సార్. గ్రేట్ ప్రజెంటేషన్ సార్, చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. ఈరోజు మనం స్పెషల్గా ఏంటంటే మనకు మన బాడీలో మన హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి గ్రంథుల గురించి తెలుసుకున్నాం సార్. చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు మాకు తోడవడం, మాకు ఎస్ఎఫ్ఎస్లో దొరకడం మా అదృష్టం. సో ఎంటైర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గ్రేట్ సార్. ఇంకా మిగతా ప్రొడక్ట్స్ కూడా మీరు మంచి అద్భుతంగా ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మరొక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి త్వరలో మా ముందుకు రావాలి సార్. సో డెఫినెట్లీ నెక్స్ట్ సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మరి మనొక లెజెండరీ లీడర్, ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్ మన నజీర్ ఖాన్ సార్ని మనం ఇన్వైట్ చేసుకుందాం స్పెషల్ టాపిక్ తోటి. మరి సార్ని ఇన్వైట్ చేసుకునే ముందు సార్ని గ్రాండ్గా మనం వెల్కమ్ చెప్పుకుందామండి. డిజిటల్ క్లాప్స్ ద్వారా కానివ్వండి, లేదంటే ఒక ఫ్లవర్ ద్వారా కానివ్వండి, గ్రాండ్గా వెల్కమ్ చెప్పుకుందాం. ఇవ్వాలండి, సరిపోదు. అందరూ లేవాలి, ఇంకా పడుకున్న వాళ్ళు లేవాలి. చాలా మంది మీరు వీడియో ఆన్ ఆన్ చేసుకోవడం లేదంటే మీరు వీడియో జూమ్లోకి వచ్చి మళ్ళీ నిద్రపోతున్నారని అర్థమవుతుంది. లీడర్స్ లేవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నజీర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఈరోజు మాకు ఒక స్పెషల్ టాపిక్ అందించవలసిందిగా మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. Okay, sir. Thank you so much, Mr. Linganna, sir. Thank you so much. Thanks for inviting me. Okay. మన అందరు ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్ 5 అందరికి కూడా గుడ్ మార్నింగ్, వెల్కమ్. అలాగే అందరు జూమ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా, నా టీం కావచ్చు, అందరి టీమ్స్ అందరికీ వెల్కమ్ అండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఈరోజు సాయి కృష్ణ గారు చాలా అద్భుతంగా మన కంపెనీ ప్రొఫైల్ గురించి మంచి ఫ్లోలో చెప్పారు. అలాగే మన క్రాంతి ప్రసాద్ గారు నాట్ ఓన్లీ ట్రిపుల్ రూట్ అండి, టోటల్ అసలు ఒక హార్మోన్స్, జెంట్స్ లో ఉండే ప్రతి ఒక్క హార్మోన్ గురించి ఆ, మనకి ప్రతి ఒక్క టాపిక్ చెప్పాలంటే ఒక హెల్త్ అవేర్నెస్ అనేది ఇచ్చారు. ఇవాళ చాలా టోటల్ గా ఇచ్చారు. నాట్ ఓన్లీ ట్రిపుల్ రూట్, అన్ని రకాలుగా ఇచ్చారు. సో ట్రిపుల్ రూట్ యొక్క బెనిఫిట్స్ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి ప్రసాద్ గారు. అంటే డే బై డే చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ పరంగా చెప్పాలంటే. ఓకే, రైట్. ఈరోజు చాలా ఒక స్పెషల్ టాపిక్, చాలా అద్భుతమైంది అనమాట. సో అందరికి కూడా చాలా అవసరమైనది ఇది.
సో టాపిక్ డిస్కస్ చేద్దాం. గోపి సార్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, రైట్. మన టాపిక్ వచ్చేసి ఈరోజు కంఫర్ట్ జోన్. సో ఇప్పుడే మన లింగన్న గారు కూడా గుర్తు చేశారు, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. ఒక చిన్న సీక్రెట్, మనం అందరం కూడా సక్సెస్ అవ్వాలంటే ఒక చిన్న సీక్రెట్ ఉంది. అది ఫాలో అవుతారా? ఇప్పుడే జస్ట్ నౌ మీరు ఇప్పుడే ఫాలో సక్సెస్ అవ్వాలి అని నిజంగా మీకు రియల్ గా డ్రీమ్ ఉంటే, రియల్ గా మీకు అంటే ఆ ఫీలింగ్, ఆ కోరిక ఉంటే ఇప్పుడు వీడియో ఆన్ చేయగలరు మీరు. ఆ వీడియో ఆన్ చేస్తే ఇప్పుడు ఆన్ ది స్పాట్ 100% మీకు రియల్ గా సక్సెస్ అవ్వాలని కోరిక ఉన్నట్టు, రియల్ గా డ్రీమ్ ఉందని అర్థం. సో కాబట్టి అర్థం చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. ఈ రోజు మీరు అంటే రెడీగా లేకపోవచ్చు, కానీ రెడీ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? రైట్. నా పేరు నజీర్ ఖాన్ అండి. కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నా పేరు నజీర్ ఖాన్ అండి. మన తెలంగాణ స్టేట్, ఖమ్మం డిస్టిక్, వైరాలో ఉంటాను నేను. ఓకేనా? రైట్. నేను మన డైనస్ గ్లోబల్లో బిజినెస్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 1.5 month అవుతుందండి. సో మంచి టీం, ఒక 50 టీం క్రియేట్ చేశాను. మంచి జోష్లో బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే బిజినెస్ బిల్డ్ అవుతా ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా ఒక కమిట్మెంట్ తీసుకొని వర్క్ చేస్తే 100% గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఓకే, ఈరోజు మనం ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం మనం. రైట్. కంఫర్ట్ జోన్ ఇది చాలా డేంజర్ జోన్. చాలా మంది తెలియదు. వాళ్ళు ఎందుకు అంటే ఎవరో ఫోన్ చేస్తే కాను, లేదంటే ఎవరో చెప్తే కానీ కదలరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ జోన్ లో వాళ్ళకి సుఖం ఉంది అనుకుంటున్నారు, కానీ చాలా ప్రమాదకరమైన జోన్ ఇది. సో కాబట్టి ఈ జోన్ ఎవరైతే ఫీల్ అవుతున్నారో, ఇప్పుడు ఆల్రెడీ మన ఇండియాలో దాదాపుగా 95% మంది ఈ కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతున్నారు. సో కాబట్టి సక్సెస్ అనేది కేవలం లగ్జరీ లైఫ్ స్టైల్ ని కేవలం 5% పీపుల్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. సార్ నెక్స్ట్ చూడండి, అందరికీ సక్సెస్ కావాలి. మరి ఎంతమంది నిజంగా సక్సెస్ వైపు ప్రయాణం మొదలు పెట్టారు? ఎందుకంటే సక్సెస్ అందరికీ వరించదండి. సక్సెస్ కి కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు కావాలి. దానికి సక్సెస్ దేవుడు రెడీగా ఉన్నాడు. సక్సెస్ అనేది చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక టీచర్ మనకి మొత్తం సంవత్సరం అంతా చెప్తారు, అన్ని రకాల సబ్జెక్టుల మీద మనకి స్టడీ చెప్తారు. చెప్పిన తర్వాత చివరిలో ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్ లో ఒకరికో ఇద్దరికో 100కి 100 వస్తే రిమైనింగ్ పీపుల్ అందరికి, కొంతమందికి 95, కొంతమందికి 80, కొంతమందికి 50, పాస్ మార్క్ 35, కొంతమంది ఫెయిల్ కూడా అవుతారు. బిలో 35, బిలో 30 వచ్చి ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి, దేవుడు మాత్రం నిజంగా చెప్పాలంటే అందరికి 100కి 100 మార్క్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు. కానీ ఆ 100కి 100 మార్క్స్ ఇచ్చున్నారని తెలియక మనం ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వంలే అని. చూడండి, ఇక్కడ మీరు ఒక సింబల్ చూసుకుంటే సక్సెస్ కి యారో మార్క్ పైకి ఉంది, కంఫర్ట్ కి డౌన్ లో ఉంది. అంటే ఎవరైతే కంఫర్ట్ అనే ఫీల్ అవుతా ఉంటారు, అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పడుకోవడానికి మంచం ఉండాలి, లేదంటే టైం టు టైం అన్నం మంచిగా అన్ని రకాల, అంటే చెప్పాలంటే పంచభక్ష పరమాన్నం రెడీగా ఉండాలి. లేకపోతే నన్ను చాలా మంది పెళ్లి చేసుకోవాలి, లేకపోతే స్నానం చేయడానికి రాజీ, వేడి వేడి కొంచెం వాయిస్ నీళ్ళు. స్టక్ అవుతుంది సార్. సార్ వాయిస్ క్లియర్ లేదా? సారీ. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఈ విధంగా కంఫర్ట్ గా ఫీల్ అవుతా ఉంటారు ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం. ఇలాగా కంఫర్ట్ ఎంతకాలం ఫీల్ అవుతూ ఉంటారంటే మహా అయితే ఒక 50 సంవత్సరాలు వచ్చే వరకు చేస్తారు. సో చూడండి, మనిషి తన సమయాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి దాన్ని పొందలేరు. కాబట్టి ఆ టైంలో ఒకసారి పెద్దవాళ్ళని చూడండి, కొంతమంది 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయ్యో పిల్లల కోసం నేను ఏం చేయలేకపోయాను, నా భావితరాల కోసం ఏం చేయలేకపోయాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో చూడండి, మనం ఏం చేసినా సరే మనం ఆ టైంని యూజ్ చేసుకునే చేయాలి. వన్స్ ఆ టైం లాస్ అయిన తర్వాత మనం దాన్ని తిరిగి తీసుకొని రాలేము. అలాగే అట్ ద సేమ్ టైం ఆరోగ్యం కూడా. కాబట్టి కంఫర్ట్ గా ఎవరైతే కొంతమంది ఇప్పుడు ఇదే జూమ్ ని మంచమే పడుకొని వినేవాళ్ళు ఉంటారు, అంటే దే ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. కొంతమంది సోఫా సెట్ లో పడుకొని ప్రశాంతంగా
వింటూ ఉంటారు. ఏంటి అంటే సార్ ఫోకస్ చేస్తున్నాను, మొత్తం కళ్ళు మూసుకొని వింటున్నా అంటారు. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఒక 10 మినిట్స్ తర్వాత బ్రెయిన్ కూడా ఆఫ్ అయిపోద్ది. ఎస్ సార్ నో? కాబట్టి ఆలోచించండి. మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నారని చెప్పడానికి ఎవరు చెప్పాలి? మీకు అర్థం కావట్లేదా? దేవుడు మన లోపలే జడ్జి ఇచ్చారు. మనం ఆ జడ్జిని మాట వినండి. దాని పేరే మనస్సాక్షి. మనస్సాక్షి చెప్తా ఉంటది, నువ్వు బాగా సోమరిగా ఉన్నావురా, మారురా, ఎక్సర్సైజ్ చేయరా, ఏది పడితే అది తింటున్నావురా, మంచిగా ఉండరా, ప్రతి ఒక్క దాంట్లో ఇలా రియాక్ట్ అవుతుంది, అలా రియాక్ట్ అవన్నీ పక్కన పెట్టు, మంచిగా సక్సెస్ అవుతావు అని చెప్తా ఉండదు లోపల. కానీ దాని మాట మనం వినం. ఎంతసేపటికి మైండ్ ఏది అనిపిస్తే అది ఆన్ ది స్పాట్ చేసుకుంటూ అట్లా 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 రాంగ్ రూట్ లో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి సక్సెస్ రూట్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. కంఫర్ట్ జోన్ వదిలిన వాళ్ళే సక్సెస్ అవుతారు. నెక్స్ట్ సార్. సో గ్రేట్ థింగ్స్ నెవర్ కేమ్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్లోనే ఉంటాను అంటే నేను ఇంట్లోనే ఉంటాను, నాకు సక్సెస్ రావాలి అంటే ఇంటికి వచ్చి సక్సెస్ ఎవరు ఇవ్వలేరండి. అలాగే నేను ఉన్నూరులోనే ఉంటాను, నేను ఎక్కడున్నాను, నేను వైరాలో ఉంటాను, నాకు సక్సెస్ రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మన డైనస్ గ్లోబ్ లో ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళ రిఫరెన్సెస్ ఎక్కడ ఉంటాయంటే మహా అయితే 50 కిలోమీటర్లు లేదంటే 100 కిలోమీటర్ లోపల రిఫరెన్స్, అంతకు మించి దాటి ఆలోచించట్లేదు. సో కంఫర్ట్ జోన్ లో ఉండి సక్సెస్ జరగదు. ఒక విలేజ్ ని మీరు బేస్ చేసుకొని సక్సెస్ అవ్వలేరు, ఒక మండలాన్ని బేస్ చేసుకొని మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు ఎప్పుడైతే డిఫరెంట్ ఎప్పుడైతే ఇండియా లాగి పెట్టి కొడితే ఇండియా నా టీం అయిపోవాలని లక్ష్యంతో ఉండాలి. మొత్తం ఇండియాలో నా టీం ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో నాకు టీం ఉండాలి, అన్ని రాష్ట్రాల్లో పవర్ఫుల్ లీడర్స్ ఉండాలని చెప్పేసి ఎవరైతే ఒక కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వచ్చి డిఫరెంట్ ఏరియా మనకి పరిచయాలు ఉన్నారు. ఓకే, ఇక వేరే వేరే రాష్ట్రాల్లో పరిచయాలు మీకు లేకపోవచ్చు, కానీ మీరు కొంత దూరం ప్రయాణం చేసి 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ ప్రయాణం చేసి అక్కడ ఎవరినన్నా ఒక రెఫర్ చేయగలిగితే పక్కనే ఉన్న రాష్ట్రం వాళ్ళకు ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు, లేదంటే ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉండొచ్చు. అక్కడ నుంచి అయినా మీకు 100% మీరు అనుకునే సక్సెస్ ని రీచ్ అవ్వచ్చు. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి సక్సెస్ కదండి. నెక్స్ట్ ఒక మంచి అద్భుతమైన వీడియో మనకి సార్ ప్లే చేస్తారు. ఒకసారి వీడియో ప్లే చేయండి సార్, గోపి సార్. దీన్ని చూసి ఒక్కసారి. సార్ వాల్యూమ్ రావట్లేదు. చూడండి, ఇక్కడ సముద్రం పక్కన చిన్న సెలయేర్లు అంటారు కదా, చిన్న గుంటలు ఉన్నాయి, అందులో చేప ఉంది. చూడండి, అందులోంచి అది సముద్రంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. వన్ డిసిషన్ చేంజ్ యువర్ లైఫ్. కేవలం 1% పీపుల్ మాత్రమే ఆలోచిస్తారు. ఏంటంటే గడుస్తుంది కదా, నెలకి 20,000 వస్తున్నాయి కదా, 30,000 వస్తున్నాయి కదా, ఎంతో కొంత లైఫ్ నడిస్తే చాలులే, కుటుంబానికి భోజనానికి లేదంటే ఇంటి రెంట్కో లేకపోతే మినిమం ఒక వెహికల్ 2 వీలర్ కి ఈఎంఐ కట్టగలిగితే చాలే. ఇట్లా చాలా అంటే చాలా కంఫర్ట్ జోన్ లో ఎటువంటి గొప్ప ఆలోచన అక్కడే ఆగిపోతున్నారు చాలా మంది. ఒకసారి సక్సెస్ స్టార్ట్స్ విత్ ఎవ్రీ ఛాలెంజ్, నాట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. చూడండి, ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాడు ఒక వ్యక్తి. చూడండి, ప్రతి స్టెప్ కూడా కష్టమే. మీరు ఇప్పుడు మెట్లు ఎక్కుతా ఉంటారు, ఒక మెట్టు ఎక్కి అక్కడ ఆగిపోవడానికి అంటూ లేదండి. లైఫ్ లో కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలనే లక్ష్యం ఉంది, మీకు 1,00,000 రూపాయలు రీచ్ అయ్యారు, మీరు అక్కడ ఆగిపోవాలా? లేదు కదా. 5 లక్షలు లక్ష్యం పెట్టాలి కదా, అక్కడ ఆగిపోదామా? లేదు. సో ప్రతి ఒక్కరు కూడా, మనందరం కూడా నెలకి 1,00,00,000 రూపాయలు సంపాదించిన ఆశ అందరికి ఉంటుంది. అందరికి కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించిన ఆశ ఉంటుంది. కానీ ఆశ ఏముండదు. ఆశ అందరూ పడతారండి, 100కు 100%. చెప్పాను కదా, దేవుడు 100 మందిని కూడా అంటే 100% పీపుల్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ 100కు 100 మార్కులు వేసి ఉంచారు. కానీ అది తీసుకోవడానికి ఈ కంఫర్ట్ జోన్ అనే ఒక ట్రాప్ లో పడిపోయి ఒక చిన్న ఇన్కమ్ కోసం, నిజంగా చెప్పాలంటే పలానా పని చేయడానికే పుట్టామా మనం? ఒక్కసారి ఆలోచించండి. ఈ పని ఒక లింగన్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఏదో పోస్ట్
ఆఫీస్లో వర్క్ చేస్తున్న సమ్ డిసిగ్నేషన్లో ఈ పని చేయడానికి సార్ పుట్టారా? లేకపోతే ఒక జగన్నాథం గారు కావచ్చు, ఒక ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు, అమరావతి అసెంబ్లీ బిల్డింగ్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేయడానికే మీరు పుట్టారా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని ఈ పని చేయించడానికి దేవుడు పుట్టించాడా? లేదు. కానీ చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు ఒక పని చేస్తూ ఒక జాబ్ లో ఉండి, లేదంటే ఒక బిజినెస్ లో ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో లేదా ఒక ఏరియాలోనే పరిమితం అయిపోయి స్టక్ అయిపోయి ఎవరో ఏమో అనుకుంటారని ఒక ఈ ఫీలింగ్ లో ఒక ట్రాప్ లో పడిపోయి అక్కడే ఆగిపోతా ఉంటారు. చూడండి, సక్సెస్ అనేది స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఎదగాలి. మనం ఎదగాలి, నలుగురిని ఎదిగించుకునే క్రమంలో మనం ఆలోచించాలి. యాక్చువల్గా మనం ఎదిగితే చాలు, మనం ఎవరిని చేయి పట్టుకొని ఎదిగించాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ మీ పిల్లలు కావచ్చు, మీ టీం మెంబర్స్ కావచ్చు, ఆటోమేటిక్ ఎదగాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీ చుట్టూ మీరు ఉండే వ్యక్తులు లాంటి వాళ్ళు, అలాగే మీరు ఎలాగున్నారు, ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఉన్నారా, లేకపోతే ఇతన్ని చూస్తే వేస్ట్ రా బాబు, ఇంట్రెస్ట్ ఉన్నోడు కూడా నీరసం వచ్చేలాగా ఉన్నామా మనం, లేదంటే నలుగురిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నామా అనేది ఆలోచించండి ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఇక్కడ ఒక గొప్ప ఆయన ఒక మంచి మాటలు చెప్తున్నాడండి, ఒకసారి వినండి సార్. నెక్స్ట్ వీడియో ప్లే. Comfort zones are danger zones. In comfort zone, you know what is the problem? Your stamina goes down. If you are in comfort zone for 10 years, your stamina becomes zero. So I think that is where I felt I should take a call and resign my job. Many people ask me the question, sir, how did you dare to resign a government job? And let me tell you, there are two kinds of people. एक risk लिया, story बनी. दूसरा KPM, दूसरा APM, खाया पिया मर गया. रिस्क नहीं लिया तो फिर उतना ही होता है ना. So I took the risk and I left the government job. సో చూడండి సార్, ఆ పెద్ద ఆయన చాలా పెద్ద మోటివేటర్. ఆయన వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్స్ లో, మీరు చెక్ చేయొచ్చు, చూడొచ్చు, ఫాలో అవ్వండి ఆయన్ని. ఓకే, చూడండి, కంఫర్ట్ జోన్ లో ఏం జరుగుతుందంటే మీ ఎనర్జీ పూర్తిగా, మీ ఎనర్జీ కావచ్చు, మీ టాలెంట్ కావచ్చు, మీకు స్కిల్స్ కావచ్చు, అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీలోంచి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయండి. సో అప్పుడు మనం ఒక 10 సంవత్సరాల పాటు అలాగే ఉంటే మన టోటల్ జీరో అయిపోతాం. చెప్పాలంటే ఎలాంటి నాలెడ్జ్, ఎలాంటి స్కిల్స్ ఇవన్నీ ఏముండవు. సగటు వ్యక్తిగా తయారైపోతాం. ఆ 90%లోకి వెళ్ళిపోతాం అండి. ఆ 90% మంది కూడా చేసేది అదే. ఎవరైతే టాలెంటెడ్ గా ఉన్నారు, ఎవరైతే డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు, ఎవరైతే సక్సెస్ కోసం ప్రయాణం చేస్తున్నారు, నాన్న నువ్వు 5%లోకి వెళ్తే ఎట్లా నాన్న, మనందరం కలిసి 95%లో కదా కలిసి ప్రయాణం చేయాలి. మనందరం నువ్వు ఎక్కువ ఉంటే అందరు నీ వైపే వస్తారు, నీ చుట్టూ చేరతారు, నిన్నే పొగుడుతూ ఉంటారు. కాబట్టి నిన్ను పొగిడే అవకాశం వాళ్ళు ఇవ్వరు. కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా బ్లేమ్ అవుతూ, తలకాయ దించుకుంటూ, వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో తిట్లు పడుతూ, తిట్లు వింటూ, అస్తమానం అవమానాలనే అవార్డ్స్ గా రిసీవ్ చేసుకోవాలి. కానీ నువ్వెట్లా సక్సెస్ అవుతున్నానని చెప్పేసి పక్క నుండి లాగుతూ ఉంటారు. కాబట్టి కంఫర్ట్ జోన్ లో ఉండడం వల్ల పూర్తిగా జీరో అయిపోతారు. అదే ఆ పెద్దని ఏం చేశాడంటే, నేను అలా ఉండొద్దు కంఫర్ట్ జోన్ అని చెప్పి తనకున్న గవర్నమెంట్ జాబ్ ని రిజైన్ చేశారు. అప్పుడు తన ఫ్రెండ్స్, అలా ఎలాగ రిజైన్ చేయగలిగావు నువ్వు అంటే చెప్పారు అన్నమాట. సో అలాగా ఏం చెప్పారంటే, KPM ఖానా పీనా మర్గా, ఖానా పీనా KPM అని చెప్పేసి చెప్పారు స్పెషల్ గా. సో కాబట్టి ఆలోచించండి, మనకి ఆ కంఫర్ట్ జోన్ అనేది మనకి ఎలాంటి పేరు సంపాదించి పెట్టదు. అది నిజంగా చెప్పాలంటే, మీ ఇంట్లో ఒక్కసారి మీ తాతగారి ఫోటో ఉందా చూడండి, మీ ముత్తాత ఫోటో ఉందా, ఆ పైన తాత ఫోటో ఉందా? లేదు. కొంతమంది ఇళ్లలో తాత ఫోటోలు కూడా ఉండవు, అవునా కదా? సో ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏమి సాధించలేనప్పుడు మనల్ని ఎవరు గుర్తించరండి. మనం ఏదైనా సాధించాలి, పుట్టాము, పెరిగాము, తిన్నాము, పోయాము, ఇట్లా పుట్టామా. ఏదో సినిమా కూడా తీశారు సపరేట్గా ఆలీ గారు, తిన్నామా తెల్లారిందా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. దానికి ఒక మంచి పేరు కూడా మన లోకల్లో విలేజెస్ లో వాడుతూ ఉంటారు, TTP. ఏం పని చేస్తున్నారా అంటే TTP అంటారు, తినటం, తిరగటం, పడుకోవటం. సో మనం ఏ డ్యూటీ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఇప్పటిదాకా మేల్కోపోతే ఇప్పుడైనా మేల్కోండి.
100% మన కంఫర్ట్ జోన్ మనల్ని కిల్ చేస్తుంది, మన టాలెంట్ మొత్తాన్ని కిల్ చేస్తుంది అని తెలుసుకున్న పెద్ద ఆయన ఆ రిస్క్ తీసుకున్నాడు. ఆయన చెప్పాడు, రిస్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, ఎలాంటి రిస్క్ తీసుకోని వాళ్ళు ఎలాంటి సక్సెస్ అనేది అవ్వరు. సో సార్ ఒక్కసారి జూమ్ చేయగలరా గోపి గారు? కంఫర్ట్ జోన్ ఆ సర్కిల్ని జూమ్ చేయండి ఒకసారి. సో స్టార్టింగ్ లెవెల్లో ఉన్నారు, అక్కడ జూమ్ చేయండి. ఎస్, చూడండి కంఫర్ట్ జోన్లో మనకి ఏముంటుందంటే ఫీల్ సేఫ్ అండ్ ఇన్ కంట్రోల్. అంటే టోటల్ మన రిమోట్, టీవీ రిమోట్ మన కంట్రోల్, మన చేతిలో ఉన్నట్టుగా మొత్తం నా కంట్రోల్లో ఉంది. ఇంకా నాకేంటంటే సోఫా మీద పడుకొని లేదంటే బెడ్ మీద పడుకొని కలలు కంటూ అంటే బతికేస్తూ ఉంటారు అనమాట. అందుకనే అబ్దుల్ కలాం గారు చెప్పారు, డ్రీమ్ కలలు కంటూ పడుకోకు, నీ కలల్ని సాకారం చేసుకో అని చెప్తున్నారు. నిద్ర అంటే పడుకుంటే వచ్చేది కాదు కళ, అసలు పడుకోవటానికే అవకాశం ఇవ్వదు, నిద్రే పట్టదు. నిజంగా చెప్పాలంటే మేము ఇప్పుడు తాడి శివ గారు కావచ్చు, లేదంటే మన లింగన్న గారు కావచ్చు, లేదంటే నోవా గారు కావచ్చు, మన గోపి గారు కావచ్చు, మేము 5గురం కూడా మేము ఇలాగా మన మీటింగ్స్ వెళ్ళినప్పుడు సపరేట్గా మేము ఒకటే రూమ్లో కూడా ఉంటూ ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 1-2 అవుతా ఉంటుంది. మళ్ళీ 100% మళ్ళీ కండక్ట్ చేసే క్రమంలో మళ్ళీ ఎర్లీ 5కే లేచి ఆ స్లైడ్స్ ప్రిపరేషన్లో ఉంటాము. నెక్స్ట్ వీళ్ళకి ఇవ్వాలి, మనమే పడుకుంటే వీళ్ళు ఇంకా అప్పుడు నిద్రపోతారు అని చెప్పేసి ఎంతో గా వర్క్ చేయడం అనేది జరుగుతుందండి. సో యాస్టీజ్గా ఈ విధంగా మనందరం కూడా ఒక కమిట్మెంట్ వ్యక్తిగా ఎవరి కోసం మనం ఆ కమిట్మెంట్ తీసుకోవాలి, ఎవరి కోసం మనం ఆ కంఫర్ట్ జోన్ని వదిలేయాలి ఆలోచించండి. మీరు వదిలేయకపోతే చెప్తున్నా కదా, ఎప్పుడైతే మనకి అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్గా ఆలోచించి ఆ కంఫర్ట్ జోన్ వదిలేయగలుగుతామో ఆటోమేటిక్గా మనం సక్సెస్ వైపు ప్రయాణం మొదలు పెడతాం. సార్ కొంచెం జూమ్ అవుట్ చేయండి, నెక్స్ట్ సర్కిల్ కనపడే విధంగా, ఓన్లీ నెక్స్ట్ సర్కిల్. కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఓన్లీ నెక్స్ట్ సర్కిల్, నెక్స్ట్ కంఫర్ట్ జోన్ తర్వాత ఒక అందరూ వదిలేయాలి. ఇప్పుడు ఈ మీటింగ్ విన్న తర్వాతనో, ఎక్కడో ఒక మోటివేషన్ వీడియో చూసిన తర్వాతనో, ఎక్కడో అంటే ఒక మీటింగ్లో ఒక వ్యక్తి చెప్పిన మాట వినో వెంటనే మనకి కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలని అనిపిస్తుంది. సో ఆ కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫియర్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఇది భయంగా నడుస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, నేను చేసే బిజినెస్ రాంగో రైటో అని ఒక డైలమా. మరి దీన్ని అందరూ రిసీవ్ చేసుకుంటారా, రిజెక్ట్ చేస్తారా? ముందు రిజెక్షన్ భయం చాలా మందికి ఉంటుందండి. రిజెక్షన్ చెప్పండి, వాళ్ళకి ఒకటే మాట చెప్పండి. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరికైతే కాల్ చేస్తుంటారో వాళ్ళు మీకు అగైనెస్ట్గా మాట్లాడినా లేదంటే కొంచెం ఏదైనా అటు ఇటుగా మాట్లాడుతున్నా మీరు ఒకటే చెప్పండి, ఫస్ట్ తెలుసుకోండి దయచేసి నేనేం చెప్తున్నాను, అసలు మా కంపెనీ ఏంటి, మా కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్లో ఏముంది, అంటే దమ్ ఏముంది, అలాగే ప్లాన్లో దమ్ ఏముందో తెలుసుకోండి ఫస్ట్. ఒకవేళ అన్నీ తెలుసుకున్నాక మీకు నచ్చలేదా అప్పుడు రిజెక్ట్ చేయండి, నన్ను 100% రిజెక్ట్ చేయండి. తెలుసుకొని రిజెక్ట్ చేయండి. తెలుసుకోకుండా అసలు దీని మీద ఏమాత్రం కూడా అవగాహన లేకుండా రిజెక్ట్ చేయకండి, మీరు నష్టపోతారండి. ఎందుకంటే నేను నష్టపోను, ఎందుకంటే మీరు గివింగ్ యాటిట్యూడ్తో ఉండండి. ఎందుకంటే వాళ్ళు రాకపోతే వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, మనకు 146 కోట్ల దేశ జనాభా ఉంది మనకు. అందులో మన టీం ఎంత టోటల్ ఒక్కసారి ఆలోచించండి. డైనస్ టోటలే ఇంకా ఒక 2000-3000 దాటలేదండి. సో కాబట్టి వెరీ ఫ్రెష్, మనం చాలా స్టార్టింగ్లో ఉన్నాం. కాబట్టి మీరు డిసైడ్ చేస్తే రాష్ట్రాలే మీ టీంలో ఉంటాయండి. కాబట్టి ఫోకస్ చేయండి. ఫియర్ జోన్లో మనకు అనిపించేది ఏంటంటే ఎఫెక్టెడ్ బై అదర్స్ ఒపీనియన్స్, అంటే వేరే వాళ్ళు వేరే కంపెనీస్లో కావచ్చు, వేరే ప్రొఫెషనల్లో ఉండొచ్చు, లేదంటే ఆర్గనైజేషన్లో ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ ఎంతవరకు ఉంది అంటే ఈ ప్రపంచంలో ఎవరు ఏది మాట్లాడినా సరే వాళ్ళ బుర్రలో ఉన్నదే మాట్లాడగలుగుతారు. అంటే వాళ్ళ బ్రెయిన్లో ఏముందో అదే మాట్లాడగలుగుతారు. బ్రెయిన్లో లేని టాపిక్ వాళ్ళు మాట్లాడలేదు కదా, అవునా కదా? మీకు తెలిసిన రూట్లో మీరు హ్యాపీగా బేఫికర్గా డ్రైవింగ్ చేయగలరు. ఒక వెహికల్ ఏదైనా 2 వీలర్ అయినా కార్ అయినా మీకు తెలిసిన రూట్లో కొంచెం జాగ్రత్తగా నడిపిస్తారు, ఎందుకంటే మీకు తెలియదు ఆ రూట్. సో అలాగే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు. ఒక డైరెక్ట్ సెల్లింగ్ పవర్ కావచ్చు, ఒక డైనస్ గ్లోబల్లో ఉన్న ఆ ప్రొడక్ట్స్ ఇందాక మన క్రాంతి ప్రసాద్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇలాంటి విషయాలు వాళ్ళు ఎప్పుడు వినలేదు కూడా. సో వినరు కూడా. ఒక హ్యూమన్ బాడీ ఏంటి, ఎలా తయారైంది, ఏం హార్మోన్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తుంటాయి, ఏ ఇంటిగ్రేడియంట్ వల్ల ఏ రిజల్ట్ వస్తుందో కూడా ఎవరికి తెలియదండి. ఇంత ఓపిక కూడా ఉండదు, తెలుసుకోరు. కాబట్టి అక్కడ వాళ్ళ ఒపీనియన్స్ మనల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మనకి ఫైండ్ ఎక్స్క్యూజెస్, మనల్ని మనం క్షమించుకుంటూ ఉంటాం. నిజంగా చెప్తున్నాను, మీరు పొద్దున్నే 5ంటికి లేవాలనుకున్నారు, లేవలేదా,
క్షమించుకోకండి, అది తప్పు అని తెలుసుకోండి. అలాగే మీ టీం మెంబర్స్ జూమ్కి రాకుండా, లేదంటే వాళ్ళు మీటింగ్స్ మిస్ చేస్తూ, జూమ్ మీటింగ్స్ కావచ్చు, ట్రైనింగ్ని మిస్ చేస్తున్నారా, వాళ్ళని అలర్ట్ చేయండి, వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి వదిలేయకండి. ఏం కాదులే, ఇంకా తెలుసుకుంటారులే అని టైం ఇవ్వడం వల్ల వాళ్ళని మీరు ఇండైరెక్ట్గా వాళ్ళ ఫెయిల్యూర్కి మీరు రీజన్ అవ్వకండి, మీ ఫెయిల్యూర్ని కూడా మీరు రీజన్ అవ్వకండి. ఎక్స్క్యూజెస్ మనల్ని చాలా ప్రమాదంలో తీసుకెళ్తాయండి. మిమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోకండి. వీలైతే తప్పు చేసిన ప్రతిసారి ఎవరో మనల్ని శిక్షించడం కాదు, మనమే శిక్షించుకునే విధంగా ఉండాలండి. ఏదైనా మిస్టేక్ జరిగితే అలా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది అంతగా లేదు, ఇప్పుడిప్పుడే మనం ఒక తెలుసుకునే ప్రయత్నం ఉన్నాం కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మనం ఎదుటి వాళ్ళని ట్యూన్ చేయలేము అనే ముందే భయపడతా ఉంటారు. చాలా మంది కూడా ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు కావచ్చు, ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే అవుతుందో లేదో అని చెప్పి ఆలోచనలోనే ఉండిపోతారు ఇక్కడ. సో కాబట్టి నెక్స్ట్ జోన్ చూడండి, ఈ జోన్ దాటిన తర్వాతనే మీరు ఎప్పుడైతే ఆ ఫియర్ జోన్ దాటి ఇంకొక అడుగు ముందుకు వేయగలుగుతారో అప్పుడు చూడండి సార్, ఎప్పుడైనా చూడండి సమాజంలో అందరూ యాక్సెప్ట్ చేయాలి, నేను చెప్పగానే రావాలి అనే ఫీలింగ్ ఎందుకు అందరికీ ఉంటుంది, ఎందుకో తెలియదు, కానీ ఆ ఫీలింగ్ తీసేయండి. ఎందుకంటే మీ దగ్గర ఉండాల్సిన సబ్జెక్ట్ ఉంటే, మీ దగ్గర మీరు చేయాల్సిన ప్రయత్నంలో క్వాలిటీ ఉంటే, మీరు ఒక క్వాలిటీ ప్రజెంటేటర్గా ఉండగలిగితే, క్వాలిటీ లీడర్గా మీరు తయారవ్వగలిగితే, మీ చుట్టూ మీరు కోరుకోని అవసరం లేదు, ఆటోమేటిక్ టీం వచ్చి మీ చుట్టూ నిలబడతారండి. చెప్పాలంటే ఎక్కడో తెలుసుకున్నా కూడా ఈ ప్లాన్ పలానా లీడర్ ఉన్నాడంటే నేను ఆ లీడర్ దగ్గరికి వెళ్తానని చెప్పి తెలుసుకొని మరి మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ జోన్లో చాలా అంటే చాలా మనం నేర్చుకుంటాము. సార్ వీలైతే స్లైడ్ కొంచెం ఓకే రైట్. డీల్ విత్ ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్. ఈ లెర్నింగ్ జోన్లో ఎలా ఉంటుందంటే మనకంటే టిపికల్ పర్సన్స్, మనకంటే హయ్యర్ పీపుల్, అంటే మనకంటే ఎక్కువ ఆల్రెడీ మనం ఇప్పుడు డైనస్ గ్లోబల్లో ఒక 20,000, 10,000, 50,000 తీసుకుంటుంటే మనం ఎదురు కూర్చున్న వ్యక్తి ఆల్రెడీ 2 లక్షలు 3 లక్షలు తీసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు. బట్ ఆయన అదే 3 లక్షలు 2 లక్షల్లో ఉంటారనే విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే ఆయన పని చేస్తేనే ఆయనకు ఆ డబ్బులు వస్తున్నాయి. కానీ మీరు అలా కాదు, మీ టీంలో మీతో పాటు మీలాగా కమిట్మెంట్ పనిచేసే వాళ్ళు ఒక 2 వచ్చారా మీ ఇన్కమ్ ఈజీగా 1 lakh వెళ్తుంది, ఒక 4 వచ్చారా ఈజీగా 2 lakhs వెళ్తుంది, ఒక 6 వచ్చారా ఈజీగా 3 లక్షలకి వెళ్ళిపోతుంది. అలా ఒక 100 మంది వచ్చారా మీ ఇన్కమ్ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను 10 lakhs 20 lakhs వెళ్తుంది. అంటే ఈ రోజు మీరు తక్కువే ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడైతే ఒక లెర్నింగ్ జోన్కి వెళ్ళి ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, ఫేస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే నో ప్రాబ్లం, అసలు ఫెయిల్యూర్ భయపడకండి. ఎప్పుడైతే ఇప్పుడు చలికాలంలో చలినీళ్ళతో స్నానం చేయాలని మెంటల్గా ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని లోటాలకు చలి పుడుతుంది, జస్ట్ 1 లేదా 2. తర్వాత ఆటోమేటిక్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది. ఆ చలినీళ్ళు కూడా నార్మల్గానే ఉన్నాయి కదా, వేడిగానే ఉన్నాయి కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం కాదు, రిజెక్ట్ చేయించుకోండి. 10 మందితో 20 మందితో రిజెక్ట్ చేయించుకుంటే స్ట్రాంగ్ అవుతారు. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనే విషయాన్ని మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ అక్వైర్ న్యూ స్కిల్స్. అంటే ఇక్కడే మనం నేర్చుకునేది, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ని ఎప్పుడైతే కలుస్తామో మన ప్రజెంటేషన్లో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కూడా వాళ్ళు చెప్పే విషయం వల్ల మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మీరు చేసే వర్క్ ఎప్పుడైతే లెర్నింగ్ చేస్తూ వర్క్ చేస్తున్నారో అప్పుడే మీకు మీ సీనియర్స్ మీకు చెప్తారు, సరి చేస్తారు మిమ్మల్ని. అప్పుడు మీరు ఆటోమేటిక్గా న్యూ స్కిల్స్ అనేది నేర్చుకోగలుగుతారు. ఎక్స్టెండ్ ద కంఫర్ట్ జోన్. అంటే లెర్నింగ్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫియర్ జోన్ దాటిన తర్వాత వచ్చే జోన్ అండి, దీన్ని వదులుకోకండి. నెక్స్ట్ దీని తర్వాత అసలైన జోన్, మనందరం కూడా కోరుకునే జోన్ ఇదే. ఈ జోన్లో కంఫర్ట్ జోన్లో ఉండి సోఫాలో పడుకొని ఆలోచించే జోన్ అనమాట. సార్ కొంచెం స్లైడ్ కొంచెం రైట్ సైడ్ తీసుకెళ్ళి కొంచెం ఓపెన్ చేయండి, అంటే జూమ్ అవుట్ చేయండి. నెక్స్ట్ జోన్ వచ్చేసి మనకి గ్రోత్ జోన్ అండి. అంటే మనకి సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యే జోన్ ఇది. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఫియర్ జోన్ క్రాస్ చేసాము, అలాగే లెర్నింగ్ జోన్ కూడా క్రాస్ చేసాము. ఇక నెక్స్ట్ వచ్చే జోన్ వచ్చేసి మనకి గ్రోత్ జోనే. సో ఈ గ్రోత్ జోన్లో చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఫైండ్ పర్పస్. ఇక్కడ అర్థమవుద్ది అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా పుట్టుక కారణం ఏంటి, నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంకెంత బాగా చేయాలనే విషయాలు మీకు అప్పుడే రియలైజ్ అవుతారండి. అప్పుడు మీరు ఆల్రెడీ మంచిగా ఫియర్ జోన్ లెర్నింగ్ జోన్ దాటేసారు కాబట్టి మీకంటూ ఒక మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్
అంటే మీరు ఎలాగంటే సైకిల్ తొక్కేటప్పుడు అంటే నేర్చుకునేటప్పుడు చాలా భయంగా నేర్చుకుంటూ ఉంటారు. మీకు ఆల్రెడీ తొక్కడం అంతా వచ్చాక ఎలా ఉంటుంది, 2 చేతులు కూడా వదిలేసి మరి మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. సో అలాంటి జోన్ అండి గ్రోత్ జోన్. సో ఇక్కడ మీరు అప్పటి వరకు ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు డ్రీమ్స్ కళ్ళు కన్నారో ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఇక్కడ నిజమై ఆల్రెడీ ఆ డ్రీమ్స్ లోనే ఉంటారు మీరు. అంటే మీరు కోరుకున్న కారు, మీరు కోరుకున్న ఇంట్లో ఉంటారు, మీరు కోరుకున్నట్లుగా మీ జీవితం అప్పుడు ఉంటుంది అనమాట. మీకు నచ్చినట్టుగా ఉంటుంది ఆ టైంలో. ఇందాక స్టార్టింగ్ లో నాకు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు ఉండాలి, నాకు టైంకి భోజనం ఉండాలి, అంటే మంచి వేడిగా ఉండాలి, లేదంటే అన్ని రకాల కర్రీస్ ఉండాలి, లేదంటే నాకు ఈ టైంకి జ్యూస్ తాగాలి, లేకపోతే మీరు చూసారు కదా సెలబ్రిటీస్ని చూడండి ఒకసారి, ఒక అంటే మంచిగా కోట్ల రూపాయలు ఆస్తున్న వాళ్ళకి సపరేట్ ఒక పర్సనల్ ట్రైనర్ ఉంటారండి. వాళ్ళు ఏ టైంకి ఏం తీసుకోవాలి, మీరు కావాలంటే యాప్స్ కూడా ఉంటాయి మనకి, వాటర్ ఎప్పుడు తాగాలి మీరు గుర్తు చేస్తూ ఉంటుంది, ఓకే రైట్ ఇప్పుడు వాటర్ తీసుకునే టైం అని. సో అలాగా మీకు ఒక పర్సన్సే తయారవుతారు. మీ కేరింగ్, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు మీ చుట్టూ చాలా మంది తయారవుతారు. మిమ్మల్ని వాటర్ తాగమని, భోజనం చేయమని అడిగేవాళ్ళు, మీరంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మీరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు చాలా అసలు ఒక ఆరా క్రియేట్ అవుద్ది. ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకోండి, అతను ఒక చోటకు వచ్చాడంటే అప్పటిదాకా ఆ ఏరియా ఒక మామూలుగా ఉంటే ఆటోమేటిక్గా మొత్తం టోటల్ ఆ ఏరియా మొత్తం ఒక ఆరా క్రియేట్ అయిపోతుంది, ఒక పాజిటివ్ వాతావరణం. అవునా? ఇప్పుడు దేవుడి గుడి దగ్గరికి వెళ్ళండి, ఒక చర్చి దగ్గరికి వెళ్ళండి, ఒక మసీద్ దగ్గరికి వెళ్ళండి, సేమ్ ఆరా ఉంటుంది, ఒక తెలియని ఒక పీస్నెస్. సో అలాంటి పీస్నెస్ మిమ్మల్ని చూస్తే కూడా పబ్లిక్ అనిపించే రేంజ్కి మీరు ఎదుగుతారు. ఇక్కడ చాలా పెద్ద డ్రీమ్స్ మీరు అప్పుడు మళ్ళీ ఇంకా రాస్తారు. అప్పటిదాకా మీరు కారు బంగ్లా ఉంటే చాలు, నాకంటూ ఒక ఎకరం పొలం ఉంటే చాలు, ఒక 500 గజాలు ఉంటే చాలు అనుకున్న మీరు అక్కడ నుంచి 100 ఎకరాల పొలం ఉండాలి, నేను కారు కొనటం కాదు నా టీంలో ఒక 1000 కార్లు ఇప్పించాలి, నేను కోటీశ్వరుడు అవడం కాదు నా టీంలో కూడా కొన్ని వందల వేల మందిని కూడా కోటీశ్వరులుగా తయారు చేయాలని అప్పటిదాకా మీ పర్సనల్ గోల్స్ ఉంటాయి. అక్కడ నుంచి టీమ్ గోల్స్ ఉంటాయి. టీమ్ గోల్స్ ఉంటాయి మన చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చే విధంగా, అందరినీ ఆదుకునే స్థాయికి ఎదుగుతారండి. లైక్ ఏ మెగాస్టార్ చిరంజీవి. సో తను ఎదగడం కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు తనకు అభిమానులుగా ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి డైరెక్టర్స్గా అవుతున్నారు, డాన్సర్గా అవుతున్నారు, చాలా రకాల ప్రొఫెషన్స్లో వాళ్ళు అదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక ప్రొఫెషన్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఈరోజు మాకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకోగలుగుతున్నారు. ఆలోచించండి, మనం ఎదిగితే చాలు ఆటోమేటిక్ మనల్ని పట్టుకొని చాలా మంది ఎదగటానికి వస్తారు, వాళ్ళందరినీ మనం ఎదిగించవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి రియలైజేషన్. ఇక్కడే మనకు అన్ని విషయాలు రేజ్ అవుతాం. ఒకప్పుడు చిన్న విషయాన్ని అంటే 1 లక్ష రూపాయలకి కూడా మనం సమస్య పడ్డ రోజులు, ఒకప్పుడు ఒక సమస్య పడ్డ రోజులు కూడా గుర్తు తెచ్చుకుంటే మీకు కామెడీ. ఇప్పుడు చాలా ట్రాజడీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామెడీగా అయిపోతాయండి. ఇప్పుడు మీకు ఒకప్పుడు 1 లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ గా కనపడుతుంది, కానీ ఈ జోన్కి వచ్చాక గ్రోత్ జోన్లో మీకు 1 లక్ష రూపాయలు లేదా ఒక 10 రూపాయలతో సమానం అయిపోద్దండి. ఎందుకంటే మీ ఇన్కమ్ రేంజ్ వేరు, మీ టీమ్ రేంజ్ వేరు, మీ స్కిల్స్ వేరు, చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి మీరు డ్రీమ్ పలాన్ని పెట్టారంటే దానికి కంఫర్ట్ జోన్ ఉన్నప్పుడు డ్రీమ్ రాయమంటే భయపడతా ఉంటారు. డేట్ కూడా పెట్టాలి, క్లియర్గా ఉండాలి మీ డ్రీమ్స్ అంటే, నేను రాసుకుంటే అవుతాయా అని ఈ నెగిటివ్ థాట్స్లో ఉంటారు. లేదండి, మన హ్యాండ్కి కూడా ఒక మెమొరీ ఉంటుంది. మన మైండ్ ఎప్పుడైతే మనం రాసామో ఆ టాపిక్ మన మైండ్లో ఫీడ్ అవుతుంది. ఎస్ నేను రాశాను, చూడాలి ఒకసారి డ్రీమ్కి వెళ్ళి, ఏది ఆ డైరీకి వెళ్ళి చూడాలని. సో అలాగా చూడటం వల్ల ఎవ్రీడే డ్రీమ్ వైపు చూడండి. వీలైతే మీరు ఏదైతే డ్రీమ్స్ రాశారో డైలీ చూడండి, లేదా వీక్లీ చూడండి. రాయలేదా రాయండి, ఈ రోజు రాయండి, ఇప్పుడే రాయండి, మీ డ్రీమ్స్ మీరు రాయండి. అసలు మీకేం కావాలో మీరే రాసుకోకపోతే ఎలాగ సక్సెస్ రీచ్ అవుతాం? మనం ఒక బస్సు ఎక్కుతాము, బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కండక్టర్కి చెప్పకపోతే అసలు ఎక్కడికైనా ఇవ్వాలి టికెట్, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏంటంటే ఈడోడు మెంటోడు పిచ్చోడు అనుకుంటారు. సో కాబట్టి మీకంటూ ఏం కావాలో మీకు తెలియాలండి. ఫస్ట్ మీ డ్రీమ్స్ ఏమున్నాయో మైండ్లో ఎవరికి చూపిపోయినా పర్లేదు, మీరు మీ బుక్లో రాయండి. ఆ డ్రీమ్ కొట్టించే బాధ్యత నాది, మా అందరిది, ఎస్ఎఫ్ఎస్ స్కోప్ మొత్తం ఫౌండర్స్ అందరిది. ఓకేనా? రైట్. నెక్స్ట్ అండి, ఒక మంచి వీడియో చూడండి. ఈరోజు అందరు చేస్తున్న మిస్టేక్స్ అన్నమాట. ఈ వీడియో రూపంలో మనందరం తెలుసుకుందాం మరొకసారి. అందరికి తెలుసు, మరొకసారి తెలుసుకుందాం. సార్ ప్లే చేయండి. रील्स चेक किए, फिर नाश्ता करके फ्रेश हुए, फिर अपना रोज का जो काम है वो किया, फिर थोड़ी देर मोबाइल देखा, रात को खाना खाया, फिर मोबाइल देखा और फिर सो गए, और फिर दूसरे दिन भी वही रूटीन चालू। और ऐसा ही आप कई दिनों से करते आ रहे हैं तो आप एक कंफर्ट जोन में हो। कंफर्ट जोन में व्यक्ति खुद को ज्यादा सेफ और सिक्योर फील करता है।
जिसमें व्यक्ति खुद को एफर्टलेस बना लेता है। अगर आपको यही लाइफ पसंद है और आपको इसमें मजा आ रहा है तो आप अपने इस कंफर्ट जोन में बने रहे। लेकिन आपको कुछ अलग और बड़ा करना है तो आपको इस कंफर्ट जोन से बाहर आना होगा। और जैसे ही आप इस कंफर्ट जोन से बाहर कदम रखोगे वैसे ही आप फियर जोन में एंटर होंगे, क्योंकि आपने कंफर्ट जोन को अभी अभी छोड़ा है। इसीलिए आपके अंदर एक डर, लैक ऑफ सेल्फ कॉन्फिडेंस, दूसरे लोग क्या सोचेंगे और वापस कंफर्ट जोन में जाने के दिमाग बहाने ढूंढेगा। लेकिन अगर आप इस पे डटे रहे तो फिर आप लर्निंग जोन में एंटर करेंगे। यहाँ आप नई नई स्किल्स सीखेंगे, यहाँ आप चुनौतियों का सामना करेंगे और आने वाली अपॉर्चुनिटी से अवेयर होंगे। और इस पर भी आप डटे रहे तो फिर आप ग्रोथ जोन में एंटर करेंगे। इस जोन में आप अपने डर और आपके बाकी सारे बहानों को दूर छोड़ के आ जाते हो। इसमें आपको आपका पर्पस मिल जाता है और फिर आप सिर्फ और सिर्फ अपने सपनों और अपने गोल के लिए काम करते हो। तो क्या आप अपने कंफर्ट जोन से बाहर इन चैलेंजेस के लिए तैयार है? और आप अभी किस जोन में हो हमें कमेंट करके जरूर बताएं। ఎస్ సార్, థ్యాంక్ యూ. చూడండి, మనం చేస్తున్న డైలీ అదే కదా, ప్రతిరోజు లేచే టైం అదే, అదే మొబైల్ చూడటం, అదే ఫ్రెష్ అవ్వడం, తినటం, మళ్ళీ బాక్స్. కొంతమంది అసలు ఆ బాక్స్ కట్టుకొని ఎందుకు పరిగెడుతున్నారు, ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎవరి డ్రీమ్ని అచీవ్ చేయించుదామని ఒక సైనికుల్లాగా పరిగెడతారు, అర్థం కాదు. ఓకేనా? ఒకప్పుడు రాజ్యాలు యుద్ధం చేస్తూ ఉండేవి. ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ రాజ్యం మీద ఒక రాజ్యం గెలిస్తే పేరు ఎవరికి వస్తుంది? ఆ రాజుకు వస్తుంది. ఆ గెలవడానికి ఎంతో మంది భటులు, సైనికులు చచ్చిపోతారు, ప్రాణాలు వదిలేస్తారు వాళ్ళ కుటుంబాలని అన్యాయం చేసి. ఇప్పుడంటే ఇన్సూరెన్స్లు అవి ఉన్నాయి, వాళ్ళకి అసలు ఆ ఇన్సూరెన్స్లు కూడా లేవు. వీడు చస్తే మళ్ళీ ఇంకో కొడుకు. మిర్చి సినిమాలో కూడా చెప్తాడు, వాడు విలన్, వాళ్ళ నాన్న చనిపోయాడు, వాడు నెక్స్ట్ ఈడు కూడా అదే పని చేస్తాడు, నువ్వేంటి చెప్తున్నావు అని వాళ్ళ అమ్మని బెదిరిస్తాడు విలన్. అవునా? సో చూడండి, మనం అసలు ఏమో జరుగుతుంది, ఏం సాధించడానికి ఈ బాక్స్ కట్టుకొని పరిగెడుతున్నాం అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అదే రొటీన్ లైఫ్, అదే థాట్స్, అక్కడే ఉండిపోతున్నారు. అంతసేపటికి ఆ బానిస మైండ్ సెట్లోంచి బయటికి రావట్లేదండి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి, పూర్వీకులకి ఏంటంటే వాళ్ళకి ఈ ప్లేసెస్ అన్ని కూడా చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం రాళ్ళు పాతుకొని ఇది నాదే 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 అని అందరికి చెప్తూ పోతే అది ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకునే అవకాశం. వాళ్ళకి అప్పుడు అసలు ఆ భూమికి విలువ ఉంటుందని కూడా తెలియదు. ఒకరోజు అప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళంటే వాళ్ళకి ఎంత వాల్యూ లేదు. సో వాళ్ళు అప్పుడు వేరే ఏ పనులు చేస్తున్న వాల్యూ లేదు. ఒక జాబ్ అనేసరికి బానిస అనేవాడు ఎలా ఉండాలి, పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఇన్సర్ట్ ఇచ్చి మంచిగా ఇది డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి నెలకు 10,000 5,000 ఇవ్వటం అనేది చేసరికి అందరికీ జాబ్ పిచ్చి పట్టేసుకుంది. జాబ్ పుట్టిస్తే జాబ్ కోసం పుట్టాలి, ఈ పని చేయకే పుట్టాలనే పొజిషన్కి వెళ్ళిపోయారు చాలా మంది. సో కాబట్టి అందరూ కూడా ఎందుకు చదువుతున్నారు అంటే నా పలానా జాబ్ అని చెప్తున్నారు. అసలు చదువు అనేది కేవలం మనకి ఒక ఎలా బతకాలో రేపటి రోజున అసలు నిజంగా చెప్పాలంటే బుక్స్లో ఏమున్నాయో అన్ని అసలు సమాజంలో ఎవరు అడగరు. నువ్వు పలానా 8వ తరగతి చదివినప్పుడు సోషల్లోనో సైన్స్లోనో లేకపోతే నీ మ్యాథ్స్లోనో పలానా పేపర్లో ఏముంది అని అడుగుతారా? ఇంటర్వ్యూలో అడుగుతారా? అసలు లేదు. ఇంటర్వ్యూ స్కిల్స్ వేరే. మళ్ళీ నువ్వు చక్కగా బట్టలు వేసుకోవాలి, ఇట్లా కూర్చోవాలి, అట్లా కూర్చోవాలి, ఇలా బిహేవ్ చేయాలి, స్మూత్గా ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్, వే ఆఫ్ టాకింగ్, వీటిని బట్టి జాబ్ ఇస్తారనే పొజిషన్కి వెళ్ళిపోయింది. అవన్నీ నేర్చుకోవడానికి నిజం చెప్పాలంటే బిజినెస్ చేయడం చాలా డెడ్ ఈజీ. ఎందుకంటే ఇది చాలా చాలా ఫ్లెక్సిబుల్గా నచ్చిన విధంగా ఏం చేయాలో నేర్చుకుంటూ సరదాగా డే బై డే మన నాలెడ్జ్ ఇంక్రీజ్ చేస్తూ మన వర్క్ని పెంచుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సింగిల్గా వర్క్ చేయడం నేర్చుకోగలిగితే అసలు మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని మీరు అచీవ్ చేయగలరు. మీ అప్లైన్ అచీవ్ చేయించలేకపోవచ్చు, మీ డౌన్లైన్ అచీవ్ చేయించలేకపోవచ్చు, మీకు మీరే అచీవ్ చేస్తారు. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఓకేనా? ఆ డైలీ రెగ్యులర్గా ఏదైతే ఉందో ఆ కంఫర్ట్ జోన్ ఉందా దాంట్లోంచి బయటికి రండి. మీరు రెగ్యులర్గా మీ బెడ్ మీద పడుకుంటున్నారా? మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు రెగ్యులర్గా మీ బాత్రూంలో స్నానం చేస్తున్నారా? మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు రెగ్యులర్గా ఒకటే చోట స్నానం చేసి ఒకటే చోట పడుకొని ఒకటే రకమైన ఫుడ్ తింటున్నారా? యూ విల్ నెవర్ సక్సెస్ ఎనీ మోర్. గుర్తుపెట్టుకోండి, మీరు డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్లో ఎక్కడో బాత్రూంలో స్నానాలు చేయాలి, బాత్రూమ్ లేకపోతే వెళ్ళి కాలువలో అయినా స్నానం చేయాలండి. స్టార్టింగ్లో ఉన్నాం మనం, తప్పేంటి? కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి. రిస్క్లోనే సక్సెస్ ఉంది. రిస్క్ తీసుకునే వాళ్ళు 5%, 95% కేవలం ప్రేక్షక పాత్ర ఇస్తారు, చప్పట్లు కొట్టుకుపోతున్నారు. కారణం కంఫర్ట్ జోన్.
దయచేసి బయటికి రండి. వీడియో ఆన్ చేయలేకపోతున్నారు. కేవలం దానికి రీజన్ ఏంటి అంటే లేవలేదు, బ్రష్ కూడా చేయలేదు, మొహం కూడా కడగలేదు, ఫేస్ కూడా వాష్ చేయలేదు. ఎలా వీడియో మనసారి చెప్పట్లేదు, అరే వీడియో ఆన్ చేయొద్దు, వీడియో ఆన్ చేయొద్దు. మనం ఎట్లా ఉన్నామో వాళ్ళకి అర్థం, వాళ్ళు చూస్తారు. అంటే మనం సక్సెస్ కావాలనే విషయం మనకే అర్థమవుతుంది. ఆల్రెడీ ముందు మనకే చెప్పేస్తుంది, నువ్వు కావురా అని చెప్తుంది మన మనస్సాక్షి. ఎందుకంటే నువ్వు లేవురా బాబు, నువ్వు రూట్లో లేవు, ట్రాక్లో లేవు అని చెప్తుంది. సో కాబట్టి ట్రైన్ ఎక్కడ పోతుందండి? బండి అంటే రోడ్డు మీద, అంటే మట్టి మీద రోడ్డు మీద పోతుంది. అది దాని ట్రాక్ అది ఉండాలి, దాని ట్రాక్ మీద అది ఉంటేనే అది గమ్యం చేరుతుంది. సో సక్సెస్ కూడా ఒక ట్రాక్ ఉంది, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, కొన్ని విషయాలు. మీ అప్లైన్ చెప్పినట్టు చేయండి. మీ అప్లైన్ చెప్పారు అంటే చేయండి. అప్లైన్ మోస్ట్ వాల్యుబుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీకంటే ఒక్క నిమిషం ముందు జాయిన్ అయినా సరే మీ అప్లై వినే ప్రయత్నం చేయండి. వాళ్ళకి తెలుసు దెబ్బలు తిని నేర్చుకున్న చెప్తున్నారు కాబట్టి అవి వింటే ఆటోమేటిక్ మనం సక్సెస్ అవుతామండి. కాబట్టి ఇకనైనా కంఫర్ట్ జోన్ రండి, స్టెప్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. నెక్స్ట్ బయటికి రండి. మనం మెదడు అలా పడుకుంటున్నాం, మన బెడ్ మీద లోపల నజీర్ సార్ మీ వాయిస్ రావట్లేదు, కట్ అయిపోతుంది. చూడండి. సిగ్నల్స్ లో ఉన్నాయి సార్. ఓకేనా సార్? రావట్లేదండి. అయ్యో అవునా సార్? ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి, సార్ మీరు వీడియో ఆఫ్ చేయండి సార్. ఒకటే ఏరియాలో ఒకటే పని. ఇప్పుడు ఒకసారి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే, చూడండి, ఒకటే చోట అంటే కంఫర్ట్ జోన్ అంటే మీరు ఒక ఆగిపోయిన నీళ్ళనే అనుకోవచ్చు. చూడండి, ఒకటే చోట ఒక నీరు ఆగిపోతే ఏమవుతుంది? దాంట్లో పురుగు పుట్ర చేరిపోతాయి, తర్వాత కప్పలు పాములు అన్నీ చేరిపోయిన తర్వాత ఆ నీళ్ళలో పాకులు తయారైన తర్వాత ఆ ప్లేస్ ఎట్లా ఉంటుందంటే మొత్తం కంపు వాతావరణం. ఆ వాటర్ తాగుతారు ఎవరైనా? ఆ వాటర్ తాగడానికి కూడా పనికిరావండి. కాబట్టి మనము అలా ఆగిపోద్దండి, ఒక పారే నదిలాగా ఉండాలి. మనం ఒక చోట ఉండిపోద్దండి, ఒక ఏరియాలోనే అక్కడే ఉంటూ సేమ్ వర్క్, సేమ్ శాలరీ, సేమ్ యాటిట్యూడ్ అని సేమ్. వారం వచ్చిందా వారానికి ఒక సినిమా చూడటం, లేదంటే వారానికి ఒకసారి పార్క్ వెళ్ళటం, వారం అంతా పనిచేసి సోమవారం నుంచి శనివారం వరకు రెగ్యులర్ రొటీన్ లైఫ్ చేస్తూ. నిజంగా చెప్పాలంటే ఈ జాబ్ చేసే వాళ్ళందరూ ఫీల్ అవ్వకండి, వీళ్ళు అసలు నిజంగా జాబ్ చేసేది కూడా పని చేయడానికి కాదండి, అసలు ఆ ప్యాషన్తో కాదండి, కేవలం సెక్యూరిటీ కోసం. నెలకు ఒక 10,000 పడతాయి చాలు, నెలకు ఒక 20,000 పడతాయి చాలు, 50,000 పడతాయి చాలు, 2 లక్షలు పడతాయి, 1,00,000 పడతాయి చాలు, వాటిలోనే మన జీవితాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే 90% మంది ఏం చేస్తారంటే వచ్చిన శాలరీలోంచి ఎలాగ బతుకు ఈడ్చాలి, ఎలాగ ఎల్లగొట్టాలి, ఈ నెల ఎట్ట గడపాలి, ఈ థాట్స్లోనే చాలా మంది జీవితాన్ని గడిపేస్తూ ఉండాలి. ఎందుకండి? చెద్దరు పొట్టిగా ఉంది, దాంట్లో కాళ్ళు ముడుచుకొని పడగొట్టడం ఎందుకండి? చలి పుడుతుంది అంటే కష్టాలు, చలిని కష్టాలు అనుకోండి, కష్టాలు బాగా ఉన్నాయి, చలి ఎక్కువ పుడుతుంది, ఏం చేస్తాం? మంచి లావు రగ్గు కొనుక్కుందాం, మంచి మందమైన రగ్గు కొనుక్కుందాం. ఆ బారు రగ్గు, మీరు ఎంత బారు ఉన్నారు, 6 అడుగులు ఉన్నారా, 7 అడుగులు ఉన్నారు, అంతే బారు కొనుక్కుందాం, రగ్గు, పెద్ద రగ్గు కొనుక్కుందాం, కప్పుకుందాం, వేడిగా వెచ్చగా. అంటే కష్టాలు చలిగా అనుకుంటే రగ్గుని మీరు ఒక హార్డ్ వర్క్ అనుకోండి, హార్డ్ వర్క్ చేయండి. మీ డ్రీమ్స్ని మీరు హార్డ్ వర్క్ చేసి రిస్క్ చేసుకుంటేనే సక్సెస్ అవ్వగలుగుతారు. మీరు ప్రజెంటేషన్ చేయడానికి భయపడటం, లేకపోతే మీటింగ్లు రావడానికి భయపడటం, పొద్దున్నే లేవడానికి బద్ధకం, మనిషిని సర్వనాశనం చేసేది మన లోపల ఉన్న బద్ధకమే అండి. మన లోపల బద్ధకం ఒకటి ఉంటుంది. రెండోది బాడీకి ఏమో బద్ధకం, మైండ్కి ఏమో ఆశ. ఇంకెవరో వస్తారు, నా డౌన్లో లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు పవర్ఫుల్ లీడర్లు వస్తారులే, అట్లా పడి ఉందాము, జూమ్కి డైలీ మన పేరు ఆడ కనపడితే చాలు అని చెప్పి వీడియో ఆఫ్ చేసి కొంతమంది పక్కనే దిండు పక్కనే పెట్టుకొని పడుకుంటారు, వింటూ ఉంటారు, సాంగ్స్ విన్నట్టు మంచిగా వింటారు. కాబట్టి ఇకనైనా ఆ పనులు చేయకండి. రేపటి నుంచి అయినా సరే వీడియో ఆన్ చేయండి. నిన్న నేను గోపి గారు ఒక కారులో వస్తూ వేరే ఇంకొక కంపెనీ యొక్క జూమ్కి
సార్ని ఇన్వైట్ చేస్తే సార్ ఏం చేశారు, జస్ట్ అసలు విందాము ఏంటి వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి వెళ్తే వాళ్ళు వీడియో అందరూ ఆన్ చేసి పెట్టుకున్నారు. అందులో 200 మంది పైన ఉన్నారు. 200 మంది కూడా 243 మంది ఉన్నారు. అందరూ కూడా వీడియో ఆన్ చేసి పెట్టారు. సో చూడండి, ఎవరో 2-3 ఆన్ చేయకపోతే వాళ్ళకు కూడా చెప్తున్నారు, మరీ వాళ్ళకి ఫోన్ చేసి మరి ఏమండి మీరు వీడియో ఆన్ చేసి పెట్టలేదు, వీడియో ఆన్ చేయండి. సో అలాగా వాళ్ళు చూడండి ఎంత కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నారు. మనం ఏ కమిట్మెంట్లో ఉన్నాం ఆలోచించండి. కాబట్టి బయటికి రండి. మీ మెదడులో ఒక లాక్ ఉంది. ఆ లాక్ కొంతమంది తాళం వేసి ఆ తాళం ఎక్కడో పడేస్తారు సముద్రంలో, అది దొరకట్లే ఎంత ఎత్తుకుతున్నా. నెక్స్ట్ 10,000కి 20,000కి లాక్ అయిపోయారు, ₹1,00,000 లాక్ అయిపోయారు. ఆ లాక్ వేసేసుకొని ఎక్కడో పారేసుకున్నారు, దొరకట్లే అది. సో కంఫర్ట్ జోన్లో ఉంటే అలా మునిగిపోతామండి, మన లైఫ్ అంతా అయిపోతుంది. కాబట్టి ఇకనైనా మనం కంఫర్ట్ జోన్ అనేది వదిలేద్దాం. హ్యాపీగా డ్రీమ్స్ జోన్కి వెళ్దాం, గ్రోత్ జోన్కి వెళ్దాం. నెక్స్ట్ అండి, కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ వదిలేస్తేనే మనం ఏదైతే కోరుకుంటున్నామో సక్సెస్, దానికి మనం వెళ్ళగలం, రీచ్ అవ్వగలం. నెక్స్ట్, కంఫర్ట్ జోన్ కంటే సక్సెస్ జోన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. కంఫర్ట్ జోన్లో చాలా కంట్రోల్ జీవితం అండి. నిజంగా ఒక గంట సేపు మీరు ఒక సోఫాలోనో మంచం మీద కదలకుండా కూర్చున్నారంటే ఒక అర్ధగంట ఓపిక పడతారు, గంట ఓపిక పడతారు. గంట తర్వాత ఏంట్రా కూర్చున్నావు, ఏం పని చేయవేంటి, ఎటు లేదా పని లేదా అని మీ అమ్మో, మీ నాన్నో, మీ ఆవిడో, లేకపోతే మీ భర్తో ఎవరో లేదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు ఫోన్ తీసుకుని ఒక చోట కూర్చోండి, 100% మిమ్మల్ని ఎంతమంది వదిలేస్తారు? ఒక గంట తర్వాత మిమ్మల్ని 100% క్లాస్ పడుతుంది మీకు, అవునా కదా? కాబట్టి కంఫర్ట్ జోన్ వదిలేయండి. మీ డ్రీమ్స్ కోసం మీరు వర్క్ చేయండి. రీల్స్ అవి ఇవి చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళందరూ బాగుపడతారండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు రీల్స్లో అసలు మ్యాటరే లేదు. ఎంత నెగిటివిటీకి తీస్తే అంత ఎక్కువ మంది చూస్తారని చెప్పి చాలా వల్గారిటీ పెంచేసి చిన్న పిల్లలు చూస్తారని కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చాలా చెత్త వీడియోలు తయారు చేసి మార్కెట్ మీద వదులుతున్నారండి. పిల్లల్ని నాశనం చేస్తున్నారు, పిల్లల మెదళ్ళని ఖరాబ్ చేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి మీరైనా కొంచెం ఒక హెడ్ మాస్టర్ లా తయారవ్వండి. మీ ఇంటికి మిమ్మల్ని చూస్తే వాళ్ళకి అనిపించాలి, అమ్మో మా నాన్నగారు చాలా పవర్ఫుల్, మా మదరు చాలా మంచి ఇంటెలిజెంట్. ఈ విధంగా వాళ్ళు మిమ్మల్ని ఒక హెడ్ మాస్టర్ అంటే టీచర్కి ఎలాగ రెస్పెక్ట్ ఇస్తారు అలా మీకు రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఉండాలి. ఏదో గారాబాలు చేస్తూ అలా మీరు పిల్లల్ని మీరే పని చేయకపోతే ఆటోమేటిక్ చెప్తున్నా కదా, మీ పిల్లల ముందు మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి రేపటి రోజున. ఏంది నాన్న ఏం చేయలేదా, నువ్వు టైం అంతా వేస్ట్ చేసావు అనే మాటలు వస్తాయండి. కాబట్టి రానివ్వకండి, మీరు లక్ష్యం పెట్టండి. మీ డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. ఎందుకు తెలుసా? మీరు ఒక్కరు కాదు, ఇక్కడ మీతో పాటు మీలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు మీ టీంలో. ఎప్పుడు మీరు రియల్ పర్సన్గా ఉండగలిగితే, ఇతరుల మీద ఆధారపడకుండా ఏ విషయానికైనా సరే అప్లైన్కి ఫోన్ చేయడం, నాకు తెలియదండి నేను కనుక్కొని చెప్తాను, ఈ విధంగా కాకుండా మీరు ఎప్పుడైతే మీరు 100 ఇప్పుడు యుద్ధం చేస్తున్నామండి, నిజంగా చెప్పండి, వేరే దేశం మీద అంటే వేరే రాజ్యం మీద యుద్ధం చేస్తాం, మీరు కత్తి పట్టుకొని నిలబడ్డారు చెప్పండి, మీకు ఒకడు పొడవటానికి రెడీగా వస్తున్నాడు. అక్కడ తాడి శివ సార్ నన్ను పొడవటానికి వస్తున్నాడు సార్, లింగన్న సార్ నోహ గారు సార్, లేకపోతే మన గోపి గారు రండి సార్ నాకు అడ్డం పడండి సార్ అంటారా? మీకు మీరే సేవ్ చేసుకుంటారా? యుద్ధం చేయడం నేర్చుకుంటే కత్తి పవర్ఫుల్ పట్టుకుంటే ఎదుటోడు ఉచ్చబోసుకుంటాడు. అర్థమైందా? మీ మీద రావాలన్నా అర్థం చేసుకోండి. కత్తి బలంగా పట్టుకోండి. డైనస్ ఒక కత్తి అయితే దాన్ని బలంగా పట్టుకోండి. ఆ కత్తిని డైలీ సానబట్టండి దాన్ని, ఓకేనా? షార్ప్ చేయండి, నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయండి. ప్రొఫైల్ని 10 సార్లు చెప్పండి, 100 సార్లు చెప్పండి, పవర్ఫుల్గా చెప్పండి. ప్రొడక్ట్ 10 సార్లు చెప్పండి, 100 సార్లు చెప్పండి. వినండి, పోనీ చెప్పకముందు వినండి, 100 సార్లు వినండి. ఎప్పుడైతే మనం వింటున్నామో అది బ్రెయిన్లో లోడ్ అయిందంటే మనం మాట్లాడే మాటలన్నీ బ్రెయిన్లో ఉన్నవే కదా. సో కాబట్టి ఆటోమేటిక్గా మీరు కూడా పవర్ఫుల్గా మాట్లాడతారు. అప్పుడు మీ ఓన్ చార్టెడ్ ఫ్లైట్, మీ డ్రీమ్ కార్స్, 2 కోట్ల కార్లు, 5 కోట్ల కార్లలో మనం కూడా తిరగొచ్చండి. ఈ కార్లని తయారు చేసిన మన కోసమే ఆ కంపెనీ వాళ్ళు. నా కస్టమర్లు ఏడున్నారా బాబు అని ఎదుగుతున్నారు వాళ్ళు. మరి మీరు ఆ కస్టమర్గా ఉంటారా? ఇక్కడ మనం సంతూర్ సబ్బుకి, కోల్గేట్ పేస్ట్కి, పాండ్స్ పౌడర్ వరకే ఆలోచిద్దామా? ఆలోచించండి, ఓకేనా? కస్టమర్ ఎవరు కావాలి? మీరు 5 కోట్లకి, 50 కోట్లకి, 100 కోట్లకి అమ్ముకునే ఆ చార్టెడ్ ఫ్లైట్. నెక్స్ట్, ఉండే ఇల్లు ఎలాంటిది ఉండాలి? చాలా మంచిగా మీకు కూడా డ్రీమ్ ఉంటుంది, ఫామ్ హౌస్ కొనుక్కోవాలని, ఒక 10 ఎకరాలు 20 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉండాలని. సో అలాగా ఇలాంటి ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలి. కనీసం ఈ ఇల్లు కట్టాలంటే ఒక 100 కోట్లు 50 కోట్లు అవుతుందండి. సో అలాంటి ఇంట్లో ఉంటే చూడండి, చాలా మంది జీవితాంతం సంపాదించి చివరిలో ఎప్పుడో 50 సంవత్సరాలు వచ్చాక, 60 సంవత్సరాలు వచ్చాక ఇల్లు కట్టిస్తారు.
కట్టించిన ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు చనిపోతారు. మరి ఆ ఇంటిని కట్టించి అందులో మనం బతకనప్పుడు అంత సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేయాలి? కాబట్టి ఇకనైనా మేల్కోండి. మీకు 50 సంవత్సరాలు వచ్చాయి ఆల్రెడీ, డోంట్ వరీ. 60 సంవత్సరాలు వచ్చాయా, డోంట్ వరీ. మీరు ఇప్పుడైనా సరే కమిట్మెంట్ తీసుకుంటే 1 ఇయర్ తర్వాత మీరు అట్లీస్ట్ 10 lakhs per month తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడేది లక్షలు కోట్లే ఉంటాయి. చాలా మంది దీన్ని ఆ 95% జోన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ రోజే మీటింగ్ వచ్చిన ఆయన ఏమనుకుంటే, "ఓ, వీళ్ళంతా ఎప్పుడు లక్షలు కోట్లే అంటారేంట్రా, కనీసం వేలు గురించి కూడా మాట్లాడరు వీళ్ళు" అని చెప్పేసి మనల్ని చాలా నెగిటివ్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈడ వచ్చేది లక్షలే కోట్లే అని. ఎందుకంటే ఇది టీం వర్క్ సార్, పవర్ ఆఫ్ టీం వర్క్. ఈ పవర్లో ఎంత దమ్ముందో ఎవరికి తెలియదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత అవకాశం, ఈరోజు ఒక మంచి విషయం, ఇది అందరికీ అవసరమైన సబ్జెక్ట్ అండి. కొంచెం డిలే అయింది, కొంచెం టాపిక్స్ ఎక్కువ ఉండేసరికి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా టోటల్ ఎస్ఎఫ్ఎస్ ఫౌండర్స్కి, అలాగే నా లవ్లీ టీమ్ మెంబర్స్కి, నన్ను నమ్ముకొని నా టీంలో వచ్చినందుకు, అలాగే నా టోటల్ జూమ్ పార్టిసిపెంట్స్, టోటల్ ఎస్ఎఫ్ఎస్ ఫ్యామిలీ అండ్ టోటల్ డైనస్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఓవర్ టు థ్యాంక్ యూ సో మచ్. లింగన్న గారు. గ్రేట్ ప్రెజెంటేషన్ సార్. ఈ రోజు నుంచి మన టీం వాళ్ళు రేపు నుండి చెప్పారు. అదేవిధంగా ప్రోడక్ట్ అద్భుతంగా ఉంది.